ప్రభునందు ప్రియులరా, అపోస్తలుల కార్యములు ఈ 4వ అధ్యాయంలో 37 వచనాలు ఉన్నాయి. ఈ 37 వచనాలలో నాలుగో అధ్యాయం 37 వచనాలలో 3వ అధ్యాయం వరకు చాలా బాగుందండి. ఎంత బాగుందంటే చాలా నెమ్మదిగా ఉంది. 3వ అధ్యాయం వరకు చాలా నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా, చాలా చల్లగా, చాలా కూల్గా ఉంది కదా. తుఫానుకు ముందు వాతావరణం ఎలా ఉంటుంది? నిన్నటి వరకు తుఫాను కదా. తుఫాను వచ్చే ముందు ఎలా ఉంది? వచ్చిన తర్వాత కాదు, వచ్చిన తర్వాత ఏం బాగోదులేండి. వచ్చే ముందు ఎలా ఉంటుంది? చల్లటి గాలులు వస్తుంటాయి, మేఘాలన్నీ కదులు వెళ్ళిపోతుంటాయి. ఎంత ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం తుఫానుకు ముందు. సేమ్ 4వ అధ్యాయంలో తుఫాను ప్రారంభమవుతుంది. 4వ అధ్యాయంలో తుఫాను ఆరంభం అవుతుందన్నమాట. ఎవరికి? క్రైస్తవులకు, సంఘానికి 4వ అధ్యాయంలో తుఫాను ప్రారంభం. 3వ అధ్యాయం వరకు చల్లటి గాలులు వీచాయి, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా నెమ్మదిగా ఉంది. ఎంత ఆనందంగానో ఉన్నారు, ఎంత సంతోషంగానో ఉన్నారు. 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు వారు ఆనందముతో, నిష్కపటమైన విశ్వాసముతో సంతోషంతో చదువుకుంటాం కదా. అంటే అంత చాలా చక్కగా ఉంది, అంత కామ్గా వెళ్ళిపోతుంది, నెమ్మదిగా. ఒక్కసారిగా 4వ అధ్యాయానికి వచ్చేసరికి కుదుపుకు లోనవుతుంది సంఘం. ఒక్కసారిగా హింస, శ్రమ ఆరంభమైంది సంఘానికి. ఎలానో ఏంటో ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారో ఇవన్నీ మనం 4వ అధ్యాయంలో చదువుకుంటాం. ఓకే, రైట్. ఇక 4వ అధ్యాయం, ఎందుకంటే సాతాన్ అనేవాడు, అపవాది అనేవాడు, వాడు చాలా ప్రమాదకరమైన వాడు. వాడు ప్రారంభం నుంచి కూడా మీరు చదివితే బైబిల్ చరిత్రలో యేసును రాకుండా చేయడానికి చాలా ప్లాన్లు చేశాడు. యేసు అనే వ్యక్తి భూమి మీదకి రాకూడదు అని, యేసు ఏ వంశం నుంచి రాబోతున్నాడో తెలుసుకొని ఆ వంశాన్ని అసలు భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. అందులో మీ అందరికీ తెలిసిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మొర్దెకై కాలంలో, ఎస్తెరు కాలంలో కదా. యూదులందరినీ కూడా హామాను ఏం చేద్దాం అనుకున్నాడు? చంపేద్దాం అనుకున్నాడు. మొర్దెకైని ఒకటి చంపితే అయిపోయింది కదా, నీకు పడింది మొర్దెకై ఒకటే కదా, నీకు నమస్కారం చేయింది ఆయనే కదా, ఆయన మీద కోపంతోనే కదా, ఆయన ఒక్కడిని చంపేయచ్చు కదా. లేదు 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 అంటే సాతాను, వాడు అపవాది ఎంత తెలివిగలవాడంటే వాడు మొర్దెకై కాదు, మొర్దెకై యొక్క వంశం అంతటని, మొర్దెకై ఏ జాతీయుడో ఆ జాతి మొత్తాన్ని తీసేయాలి. అప్పుడు ఏమైపోద్దంటే దేవుని సంకల్పం దెబ్బతింటుంది. ఏ యూదా గోత్రపు సింహంగా యేసుక్రీస్తు భూమి మీదకి రావాలో ఆ యూదులను క్రీస్తుకు ముందు 400 సంవత్సరాల కాలంలోనే యూదులందరినీ చంపేస్తే యేసు రాడు. యేసు రాకపోతే రక్షణ లేదు, రక్షణ లేకపోతే దేవుని సంకల్పం నెరవేరదు. అందుకు వాడు యూదులందరినీ అప్పుడే చంపేద్దాం అనుకున్నాడు. ఒకటి ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయ్యాడు కదా అని చెప్పేసి ఆగలేదండి. వాడికి బాగా తెలుసు అనుకుంటాను ఈ సామెత, ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని. విషయం ఏంటంటే వాడు సక్సెస్ అయినంత వరకు పోరాడుతూ ఉంటాడు. అల్టిమేట్గా చెప్పమంటారా, వాడు ఎప్పుడు సక్సెస్ కాడు ఫైనల్గా. కానీ వాడు ప్రయత్నం మాత్రం ఆపట్లేదు. మనం సహజంగా ఏంటంటే ఒకసారి ఏదైనా చేస్తే సక్సెస్ అవ్వలేదు అనుకో, నిరాశపడతాం మనం. ఇంక నాకు ఈ పని రాదండి, ఎందుకండి నేను ఇంకా నాకు ఇది పడదండి అని వేస్తుంటాం మనం. కానీ వాడు అలాంటి వాడు కాడు. వాడు ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్నిసార్లు వాడు ఫెయిల్ అవుతున్నా ప్రయత్నం మాత్రం ఆపడు, చేస్తూనే ఉంటాడు ఏదో రూపంలో. అంటే వాడి నుంచి కూడా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు అని, వాడి నుంచి కూడా నేర్చుకోవచ్చు పాఠం. సాతాను నుంచి కూడా పాఠం నేర్చుకోవచ్చు. కయ్యను మంచివాడా చెడ్డోడా? మీకు తెలుసా కయ్యను? అందరికీ తెలుసా? ఎవరు? బంధువా? కాదు కదా. కయ్యను మంచోడా చెడ్డోడా అంటే ఏం చెప్తారు? మంచివాడు అంటారా చెడ్డోడు అంటారా? చెడ్డవాడు కదా. వాడి నుంచి కూడా మనం పాఠం నేర్చుకోవచ్చా? ఆడు కూడా మనకు పాఠం చెప్తున్నాడు కదా. దాని నుంచి కూడా మనం పాఠం చెప్తాడు కదా. యోహాను గారు రాస్తారు కదా, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఎందుకు మనం కయ్యను వంటి వారమై ఉండరాదు అంటే వాడు దుష్టుని సంబంధి, వాడి క్రియలు చెడ్డవి, తమ్ముడు హేబేలు క్రియలు మంచివి అయినందున తమ్ముడిని ఏం చేశాడట? చంపేశాడట. అంటే కయ్యని ఎంత దుర్మార్గుడైనా, ఎంత చెడ్డవాడైనా ఆడి నుంచి కూడా ఒక పాఠం చెప్తున్నాడు. ఎంత చెడ్డవాడినైనా కానీ దేవుడు వాడుకుంటాడు మనకు ఒక పాఠం చెప్పడానికి. అలానే సాతాను గురించి కూడా చెప్తున్నప్పుడు ఆయన
వాడి నుంచి కూడా మీరు ఒక నేర్చుకోవచ్చు. వాడు ఏంటంటే వాడు ఫెయిల్ అయినంత మాత్రం వాడు ఆగటం లేదు, వాడి ప్రయత్నాలు వాడు మాత్రం చేస్తూనే ఉన్నాడు అని. అక్కడ ఫెయిల్ అయ్యాడు, యేసుప్రభు వచ్చేసాడు, పుట్టేశాడు ఆయన మరియ గర్భాన్న. పుట్టిన తర్వాత వదిలేశాడు వాడు? వదిలేయలేదు. ఆ రోజు హామానును వాడుకుంటే ఇప్పుడేమో ఏ రోజును వాడుకుంటాడు. ఏ రోజుతో ఎలాంటి శాసనం చేయించాడు? 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ కూడా వధించండి అనేసాడు. ఎందుకు 2 సంవత్సరాల లోపు మగపిల్లలను వధించండి అన్నాడు? అందులో ఎవరు కూడా ఉంటాడు? ఎవరు కూడా ఉండే అవకాశం ఉంది? యేసుప్రభు. అసలు అలా వధించమని చెప్పింది యేసుప్రభు కోసం. అంటే చూడండి, వాడు ఎట్టి పరిస్థితులు ఎక్కడా కూడా వాడు విడిచిపెట్టట్లేదు. ఆ తర్వాత ప్రజలందరితో రాజుగా చేయాలి అని చెప్పి ప్రజలంతా వస్తారు, ఆయనేమో పారిపోతాడు. తర్వాత యేసుప్రభుని పైన కొండపై నుంచి తోసేద్దామని చూస్తారు. యేసుప్రభు అది తెలుసుకొని అక్కడి నుంచి ఆయన తప్పించుకుంటాడు. ఇవన్నీ కూడా ఏంటంటే వీరి ప్లాన్స్ అన్నమాట. ఎవరివి? సాతానుగాడి యొక్క ఉపాయాలు అవన్నీ కూడా. వాడు వదిలిపెట్టట్లేదు. చివరికి ఒకానొక సమయంలో పేతురు గారిని కూడా వాడుకున్నాడు వాడు. ఎంత మాట! పేతురు గారిని కూడా ప్రభు చెప్తాడు, యెరూషలేముకి వెళ్ళిపోతున్నాము మనం. యెరూషలేముకి వెళ్ళిపోతే మనిషి కుమారుడు ఆయన ప్రవక్తలు చెప్పినట్లుగా అక్కడ ఆయన పట్టబడతాడు, హింసింపబడతాడు, కొరడాలతో కొట్టబడతాడు, చంపబడతాడు, 3వ దినాన లేస్తాడు అని శిష్యులతో చెప్తుంటాడు. ఆ మాట విన్న అపోస్తలులంతా షాక్లో ఉంటారు, ఆలోచిస్తుంటారు ఏంటి అని. ఈలో పేతురు గారు ఒక మాట అనేస్తారు. ఏంటంటే, ప్రభువా, అది ఎప్పటికీ అది నీకు జరగకుండా అది నీకు దూరమగునుగా. కానీ యేసుప్రభు చేయబట్టుకొని యేసుప్రభుని గద్దిస్తాడట. ఏంటంటే అపశకున మాట అలా మాట్లాడుతున్నావు ఏంటయ్యా, చీచి అలా జరగకూడదు, అలా మాట్లాడకండి. మనం కూడా అందే అంటాం కదండి. ఎవరండి వెళ్తున్నామని ఎవరు వస్తామో రామో తెలియదు అన్నారు అనుకోండి, ఇక పిచ్చిగానే పట్టింది, అలా మాట్లాడదేమంటే వస్తానని చెప్పి మళ్ళీ అంటాం మనం. అప్పుడు చూసే వాళ్ళంతా ఏమనుకుంటారంటే, ఎవరికి లేనంత ప్రేమ ఉంది ఎవరికి? పేతురు గారికి యేసుప్రభు మీద. కానీ యేసుప్రభు ఏమంటాడు తెలుసా పేతురు గారిని? సాతానా, నా వెనుకకు పొమ్ము అనేసాడు. అప్పుడు ఆ సమయంలో సాతాను పేతురులోకి ప్రవేశించాడు. వాడు పేతురును వాడుకుంటున్నాడు. ప్రభుకు అర్థమైపోయింది, నేను వచ్చిందే ప్రాణం పెట్టడానికి, నేను వచ్చిందే సిలువనెక్కడానికి. కానీ పేతురు గారు అదే వద్దంటున్నారేంటి? అదన్నమాట. అంటే వీడు ఏదో ఒక రూపంలో ప్రతి సందర్భంలో కూడా యేసుక్రీస్తును, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని సంకల్పాన్ని పాడు చేయటానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అది మర్చిపోకండి. రైట్. ఇప్పుడు మనం 4వ అధ్యాయానికి వస్తే 4వ అధ్యాయంలో కూడా అదే అన్నమాట జరుగుతుంది. 4వ అధ్యాయంలో ఇక వెళ్ళిపోదాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా, వారు అంటే ఎవరు ఇక్కడ? పేతురు, యోహాను. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి. ఎవరి మీదకు? పేతురు, యోహాను మీదకి. ఎవరెవరు వచ్చారు? 1 యాజకులు, 2 దేవాలయపు అధిపతి, 3 సద్దూకయ్యులు. ఇక్కడ 3 కేటగిరీస్ కనబడుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ మొట్టమొదట మనం చూస్తున్నప్పుడు యాజకులు అన్నాడు. సహజంగా యాజకులు ఎవరుంటారు దేవాలయంలో అంటే? లేవి గోత్రానికి చెందిన వారే కదా యాజకత్వం చేయాల్సిన బాధ్యత ఎవరిది? లేవీలది. కనుక లేవి వంశములో, అందులో అహరోను వంశము నుంచి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో యాజకులుగా వారు పనిచేస్తున్నారు. 1. 2, దేవాలయపు అధిపతి అనేటువంటి మాట చూడండి అక్కడ. అంటే ఈ దేవాలయపు అధిపతి అనగానే చాలామంది చెప్పేది ఏంటంటే, అక్కడ యెరూషలేము దేవాలయంలో యాజకత్వం జరిగించడానికి 24 తరగతులను ఆ రోజు దావీదు గారు ఏర్పాటు చేస్తాడు. అందుకే మీరు లూకా సువార్త 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు చదువుతున్నప్పుడు జకరియా ఎలిజబెతుల గురించిన సందర్భంలో ఆయన వంతు వచ్చినప్పుడు అనే ఒక మాట చదువుకుంటాం. ఎవరు వంతు వచ్చినప్పుడు? జకరియా వంతు వచ్చినప్పుడు అంటాడు. అబియా క్రమము చొప్పున అంటాడు. ఆయన వంతు వచ్చినప్పుడు అంటాడు. ఒక క్రమం ఉంది కదా.
అంటే మొత్తంగా వాళ్ళకు వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి వాళ్ళ వంతు వస్తుంటుంది. ఇలా మొత్తంగా వాళ్ళు 24 డివిజన్స్గా చేస్తారు. చేసి ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్కరు వాళ్ళ వంతు చొప్పున వాళ్ళు వచ్చి యాజకత్వాన్ని జరిగిస్తుంటారు. ఇలా ఒక్కొక్క విభాగములో జరుగుతున్న కార్యక్రమాలపైన మళ్ళా చూసుకోవడానికి ఒక్కొక్క యాజకుడు, అదే లేవీలో పెద్దవాళ్ళు ఒకరు ఉంటుంటారు. వీళ్ళందరిపైన ఇవన్నీ కూడా అక్కడ పూజలు కానీ, బలులు కానీ, ఈ అర్పణలు కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయా లేదా, పూజలు, బలులు, అర్పణలు ఇవన్నీ కూడా దేవాలయంలో పర్ఫెక్ట్గా ఖచ్చితంగా జరుగుతున్నాయా లేవా అని ఇవన్నీ కూడా ఒక్కొక్క తరగతి పైన ఒక్కొక్కరు ఉంటారు. మరలా వాళ్ళందరిపైన ఒక ప్రత్యేకమైన అధికారిగా ఉంటాడు. ఆయన ఏమన్నారు అని అంటే అధిపతి అని అంటారు. ఇప్పుడు మనకు బహుశా అనుకుంటున్నాను, ఈ తిరుపతిలో దేవాలయం ఉంది కదా, తిరుపతి అంటాం కదా, ఆ దేవాలయంలో ఈవో అని అంటారు కదండి. ఆయన అంటే ఆ దేవాలయంలో కార్యనిర్వహణ అధికారి. కంప్లీట్గా ఏంటంటే అదన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఆయన పెద్ద. ఆ రోజు యెరూషలేము దేవాలయము పైన కూడా ఇన్ని తరగతులు ఇట్లా లోపల ఉన్న యాజకులు, వాళ్ళపైన అధిపతులు, వాళ్ళందరిపైనటువంటి అధిపతిగా ఉంటాడు. మళ్ళీ ప్రధాన యాజకుడు ఆయన ప్రత్యేకం అది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇలా చూస్తున్నప్పుడు వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతి, సద్దూకయ్యులు అన్నాడు. మళ్ళీ సద్దూకయ్యుల గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే ప్రత్యేకంగా ఆ రోజు దేవాలయం కంప్లీట్గా అధిపతులుగా లేదా దేవాలయం మీద కంప్లీట్ రైట్స్ అనేవి, అధికారం అనేది ఎక్కువగా సద్దూకయ్యుల చేతిలో ఉండేది. ఈ అన్న గురించి, కయప గురించి మనం చదువుతున్నప్పుడు కూడా ఈ సద్దూకయ్యులు ఏంటంటే కేవలం ధర్మశాస్త్రాన్ని మాత్రం నమ్ముతారు తప్ప వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేవదూతలు కానీ, ఆత్మలను కానీ, ఆ తర్వాత పునరుత్థానాన్ని గురించి కానీ ఇవి ఏవి కూడా నమ్మనటువంటి జాతి ఎవరు అంటే సద్దూకయ్యులు అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా పొలిటికల్గా బాగా రోమా ప్రభుత్వం కనుక పైన ఉన్నది, ఆ రోమా ప్రభుత్వంతో ఎక్కువగా చాలా దగ్గరగా ఉంటారు. ఈ రోమా ప్రభుత్వంతో సద్దూకయ్యులు బాగా దగ్గరగా ఉండటం వలన రోమా ప్రభుత్వం యొక్క అండదండలతో యెరూషలేము దేవాలయం పైన కంప్లీట్గా ఎక్కడెక్కడ మెయిన్ ఏమంటారు పోస్టులు ఉంటాయో, బాధ్యతలు, వాటిల్లో ఈ సద్దూకయ్యులు పెట్టేవాళ్ళు. యాక్చువల్గా అన్న అనేవాడు ముందున్నటువంటి వ్యక్తి, ఆయన ప్రధాన యాజకుడుగా. కానీ అతని అల్లుడు కయప అయినప్పటికీ కూడా ఇతను అల్లుడుగా కయప ప్రధాన యాజకుడుగా ఉన్నా కానీ అక్కడ పెత్తనం ఒకవైపు నుంచి అన్నది కూడా నడుస్తుంటుంది. అక్కడ మన యేసుప్రభు తీసుకెళ్ళినప్పుడు కూడా వీళ్ళిద్దరి గురించి చదువుకుంటాం యోహాను సువార్తల 18వ అధ్యాయంలో. అన్న మామయ్య, కయప మామయ్య అయిన అన్న అనేటువంటి ఒక మాట మనం చదువుకుంటాం. ఓకే, సరే. ఈ సద్దూకయ్యులు అనే వాళ్ళు ఎవరు అని అంటే మీకు చెప్పినట్టుగా ఒకటి, వాళ్ళు ఏంటంటే దేవాలయాన్ని పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు. వీళ్ళు ఎక్కువ రాజకీయ నాయకులు లేదా రోమా ప్రభుత్వ అధికారులతో చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. వీళ్ళు ఆత్మను నమ్మేవాళ్ళు కారు. తర్వాత పునరుత్థానం, చచ్చిపోయిన తర్వాత మనిషి తిరిగి బ్రతకడం అనేదాన్ని అసలు వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. దేవదూతలను కూడా వాళ్ళు ఒప్పుకోరు. అలాంటి విశ్వాసం ఎవరిది అంటే సద్దూకయ్యులది. రైట్. ఇప్పుడు ఎప్పుడైతే పేతురు యోహానులో మాట్లాడేశారో అప్పుడు వెంటనే అధిపతి, యాజకులు, సద్దూకయ్యులు యేసును బట్టి మృతుల్లోని పునరుత్థానం కలుగునని ప్రకటించుట పేతురు యోహానులను చూచినప్పుడు వీరందరూ కూడా కలవరపడిపోయి వారి మీదకి వచ్చేసారు. ముఖ్యంగా కలవరపడ్డారు. దే విషయంలో కలవరపడ్డారు అని అంటే పునరుత్థానం, యేసు పునరుత్థానం గురించి చూడండి. ఆ మాట చూడండి, అక్కడ ఎంత గ్రంథకర్త ఎంత స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు అంటే ఆయన యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించగా, అది సద్దూకయ్యులు ఏమాత్రం జీర్ణించుకోలేని విషయం అది. ఎందుకంటే సద్దూకయ్యులు ఏమి నమ్మరు? పునరుత్థానము. యేసుప్రభు ఉన్నప్పుడు కూడా పునరుత్థానము లేదని చెప్పాడు సద్దూకయ్యులతో. యేసుప్రభు సద్దూకయ్యుల నోరు మూయించాడని మత్తయి సువార్త 20లో చదువుకో. సద్దూకయ్యుల నోరు యేసుప్రభు మూయించాడు అని. అదే ఒక సమస్య తీసుకొస్తారు చూసారా? అయ్యా, ఒక ఆవిడకు 7 భర్తలు ఉన్నారు. 7 ఉన్నారు. మొదటివాడు చచ్చిపోతాడు, ఆ తర్వాత రెండోవాడు కూడా చచ్చిపోతాడు, మూడోవాడు కూడా చచ్చిపోతాడు. నువ్వు అన్నట్టు ఒకవేళ పునరుత్థానంలో అందరూ లేస్తారు అని అనుకుంటే ఇంతకీ ఈవిడ 7 ఎవడికి భార్య అవుతుంది అని ఏదో ఒక చిక్కు ప్రశ్న యేసుప్రభువుకు వేశాము, ఆయన చిక్కుల్లో పెట్టేశాము అని ఏదో సంబరపడిపోతూ ప్రశ్న అడిగారనమాట. దానికి సరిగ్గా సమాధానం చెప్పి వాళ్ళ నోరు ముయించేశాడు ప్రభు.
ఆ బ్యాచ్ అన్నమాట ఈ సద్దుకయ్యలు అంటే. ఇప్పుడు పునరుత్థానం లేదని యేసుప్రభు నోరు మూయిద్దాం అనుకున్నారు. ఇప్పుడు యేసుప్రభే పునరుత్థానం చెందాడు, మీకు కూడా యేసు నమ్మితే మీకు పునరుత్థానం ఉందని చెప్తుంటే వీళ్ళు తట్టుకోగలరా? తట్టుకోలేరు. అదనమాట కోపానికి కారణం. ఇవన్నీ ఒక్కొక్కటిగా చదువుకుంటూ వెళ్ళిపోదాం. రైట్. అప్పుడు వారిని బలత్కారముగా పట్టుకొని, ఎవరిని బలత్కారముగా పట్టుకొని, చూసారా, పేతురు గారిని యోహాను గారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచేశారు. అంటే కావలిలో ఉంచారు అని అంటే ఎక్కడ కావలిలో ఉంచారు? యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఈ సద్దుకయ్యలు అనబడిన వారు యూదులే, వాళ్ళు కూడా. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. వీళ్ళంతా కూడా యూదులు. సద్దుకయ్యలు యూదులే, పరిసయ్యులు యూదులే, శాస్త్రులు యూదులే, లేవీలన్నా యూదులే, యాజకులన్నా ఇదంతా కూడా కంప్లీట్గా యూదుల్లో ఉన్నటువంటి తెగలు. వీళ్ళందరికీ కూడా, యూదులందరికీ కూడా ఒక సభ ఉంటుంది, ఒక కోర్టు. మనకి ఎలా అయితే జిల్లా కోర్టు, మనకి ఎలా అయితే హైకోర్టు, మనకి ఎలా సుప్రీంకోర్టు మనకి ఎలా ఉంటుందో అత్యున్నతమైనది, యూదులకు కూడా ఒక అత్యున్నతమైన ఒక న్యాయస్థానం ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే సన్హెడ్రిన్ సభ అంటారు. దాన్ని ఏమంటారు? సన్హెడ్రిన్ సభ అంటారు. మనకు సన్హెడ్రిన్ అనే పదం కనబడదు, కానీ అపోస్తుల కార్యములో మనకు మహాసభ అని కనబడుతుంది. అది సువార్తలలో కానీ తర్వాత అపోస్తుల కార్యములో కానీ ఏ పదం ఉపయోగించారు అంటే సన్హెడ్రిన్ అనే పదానికి బదులు మహాసభ అంటారు. మీకు ఉదాహరణకు మీరు ఒకసారి 5వ అధ్యాయం, అక్కడే ఉన్నారు కదా, ఒకసారి 5వ అధ్యాయము 21వ వచనం చదివారనుకోండి. 5:21లో అందులో వారా మాట విని తెల్లవారగానే దేవాలయమునకు వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడున్న వారిని వచ్చి మహాసభ వారిని, ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలువనంపించి, ఆ మాట చూడండి, మహాసభ వారినందరినీ అన్నాడు. మహాసభ అంటే ఏంటంటే యూదులకు అదొక కోర్టు, అత్యున్నతమైన కోర్టు అన్నమాట. ఎంతమంది ఉంటారండి ఆ కోర్టులో అంటే 70 మంది పెద్దలు ఉంటారు. వాళ్ళందరి పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి లాగా పెద్ద వాళ్ళందరికి పైన మళ్ళీ మొత్తం 71 మంది ఉంటారు. అందులో 71 మెంబర్స్ కోర్టులో, వాళ్ళంతా పెద్దలు. పెద్దలు అనగానే మరలా ఎలా తీసుకుంటారు పెద్దలు అని అంటే, అందులో వయసు, జ్ఞానము, అనుభవము, వీటిని క్రైటీరియాగా పెట్టి యూదులలో వాళ్ళందరినీ కూడా ఆ సభలో మెంబర్ అవ్వటం అని అంటే చాలా కష్టం. బహుశా పౌలు గారు కూడా చాలా ప్రయాసపడతాడు. ఆయన మారక ముందు నేను కూడా అందులో మెంబర్ కావాలి అనేటువంటి ఒక కోరిక ఆయనకు బాగా ఉంటుంది. అలానే ఆ సభలో ఉన్న వారిలో ఎక్కువ మంది ఎవరుంటారంటే మరలా ఈ సద్దుకయ్యలు ఎక్కువగా ఉంటారు. సద్దుకయ్యలు అంటే చెప్పాను కదా, పరిసయ్యులు ఉంటారు, సద్దుకయ్యలు ఉంటారు అందులో. కానీ పరిసయ్యుల కంటే ప్రమాదకరమైన వారు ఎవరంటే సద్దుకయ్యలు. యాక్చువల్గా యేసుని ఇబ్బంది పెట్టిన వాళ్ళేమో పరిసయ్యులు. బాగా గుర్తుంచుకోండి, యేసుని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు? పరిసయ్యులు బాగా ఇబ్బంది పెడతారు. కానీ సంఘం ప్రారంభమైన తర్వాత అపోస్తలుని ఇబ్బంది పెట్టడంలో సద్దుకయ్యలు ఎక్కువగా కనబడుతుంది, వీళ్ళ పాత్ర ఎక్కువ కనబడుతుంది. యేసు ప్రభును చిక్కు ప్రశ్నలు వేసి ఆయన ఎక్కడికి వెళితే ఆయన్ను ఏమంటారు, శిష్యులను యేసును ఇబ్బంది పెడుతూ ఆయన సిలువకు అప్పగించేసేయాలి, చంపేసేయాలని బాగా కుట్ర చేసి అందరికంటే ముందు నడిచిన వాళ్ళు ఎవరు అంటే యేసు ప్రభు కాలంలో పరిసయ్యులు. ఇప్పుడు యేసు ప్రభు పునరుత్థానం అయిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత, సంఘం ఏర్పడిన తర్వాత అపోస్తలులను సంఘాన్ని హింసించే విషయంలో, ఇబ్బంది పెట్టే విషయంలో ఫస్ట్ ప్లేస్లో సద్దుకయ్యలు కనబడతారు, సెకండ్ ప్లేస్లో పరిసయ్యులు కూడా ఉంటారు. ఎందుకంటే పరిసయ్యులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అని అంటే, ఇక్కడ పరిసయ్యుల సిద్ధాంతాలు ఎలా ఉన్నాయనంటే ఇప్పుడు అపోస్తలు బోధించే వాటికి దగ్గరగా ఉన్నాయి. ఎలా దగ్గరగా ఉన్నాయి? పరిసయ్యులు పునరుత్థానం నమ్ముతారు, వీళ్ళు చెప్తుంది కూడా పునరుత్థానం ఉందని చెప్తున్నారు. అలానే పరిసయ్యులు ఆత్మలు నమ్ముతారు, అలానే వీళ్ళు కూడా ఆత్మ గురించి మాట్లాడుతున్నారు. అలానే వీళ్ళు దేవదూతలు కూడా నమ్ముతారు పరిసయ్యులు. కనుక పరిసయ్యులు నమ్ముతున్న దానికి అపోస్తలు బోధించున్న దానికి దగ్గరగా ఉంది. మీరు అపోస్తలులకు 23 మనం అక్కడికి వెళ్ళినప్పటికీ క్లియర్గా తేటగా ఉంటుంది. అక్కడ పౌలు గారిని తప్పించింది వాస్తవానికి ఎవరు అంటే పరిసయ్యులే తప్పిస్తారు. యాక్చువల్గా పౌలు గారిని అక్కడ పరిసయ్యులు సద్దుకయ్యలు ఇద్దరు కలిసి కేసు పెట్టి అప్పగించేశారు సహస్రాధిపతికి. కోర్టుకు తీసుకొచ్చినప్పుడు పౌలు గారికి విషయం అర్థమైపోయింది.
వీళ్ళకి వాళ్ళున్నారు వీళ్ళున్నారు కదా, నేను బయటపడాలంటే వీళ్ళకి గొడవ పెడితే బయటికి వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాడు ఆయన తెలివిగా. అప్పుడు వెంటనే పౌలు గారు ఏమంటారంటే, నేను పరిచయనే కదా, నేను కూడా పరిచయనే కదా, నేను కూడా మీ సిద్ధాంతాన్ని నమ్ముతున్నవానే కదా, నేను మీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ప్రకటిస్తున్నందుకు నన్ను అరెస్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారనగానే, అదేంట్రా మన సిద్ధాంతాలు ప్రకటిస్తున్నటువంటి ఈ పౌలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు ఏంటి అంటే, మనం నమ్ముతున్నది కూడా అంత తప్పేనా ఏంటి అంటే, మన బోధలు కూడా తప్ప, లేదు 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 ఈ పౌలునే వాడిని ఇలా బంధించకూడదు, ఇతను అరెస్ట్ చేయకూడదు అని చెప్పి వెంటనే వాళ్ళు పౌలు పక్షాన్ని చేరిపోతారు. వెంటనే పౌలుకు ఏమంటారు, ఈ పరిశీలకు సద్దుకాయలకు మధ్య గొడవ ఎక్కిపోతుంది. వాళ్ళు గొడవ పడుతుంటే వీళ్ళిద్దరు కలిసి ఎక్కడ మళ్ళీ ఇతనికి ఇబ్బంది కలిగిస్తారేమో అని వెంటనే ఆయన అక్కడ తీసుకుని వెళ్ళిపోతారు పౌలు గారిని. అది 23లో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా తేటగా మాట్లాడుకుంటాం. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మనం కావలిలో అంటే బహుశా మరి ఆ రోజు సాయంకాలం అయిపోయి ఉంటుంది, ఎందుకంటే ఉదయం జరుగుతున్న డిస్కషన్ ప్రసంగం అంతా అయిపోవాలని బాగు చేసి ఇవన్నీ మాట్లాడేటప్పటికి సాయంకాలం అయిపోయింది, కోర్టు టైం అయిపోయిందో ఏమో తెలియదు మొత్తానికి. అప్పుడు వెంటనే అతన్ని అలా కావల్లో ఉంచారు. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయిను అన్నాడు. చూసారా, అంటే ఒకవైపు వారిని పట్టుకున్నారు, కానీ పట్టుకున్నప్పటికీ వాక్యం చేత పట్టబడిన వారు మాత్రం 5,000 మందిగా కనబడుతున్నారు. పురుషుల సంఖ్య 5,000 మందిట. అంటే సాతాను సంఘాన్ని ఆ అపోస్తలను భయపెట్టడానికి గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వాళ్ళు నిలబడ్డారు, స్టాండ్ అయ్యారు వాళ్ళు. అంతే, వాళ్ళు నిలబడేటప్పటికీ అలా వాళ్ళు చెప్పిన వాక్యానికి నమ్మిన వాళ్ళు ఎంతమంది అయ్యారు అని అంటే 5,000 మంది ఆ రోజు విశ్వసించారు అని నేను చదువుకుంటున్నాం. 2వ అధ్యాయంలో ఎంతమంది? 3,000 మంది. 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఎంతమంది అయ్యారు? 5,000. ఆ 3,000 5,000 మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 8,000. వీళ్ళు దీన్ని మింగుడు పడట్లేదు అనమాట. వీళ్ళకు ఎవరికి, ఈ సద్దుకేయులకు పరిస్థితులకు మింగుడు పడటం లేదు. కారణం ఏంటంటే, యేసు అనేవాడు ఒకడు ముందున్నాడు, ఆ ఒకడు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. పోనీ ఆ ఒకడు 12 మంది మొత్తంగా 13 మంది అనుకున్నాం, కానీ 13 మంది అందులో యేసును మినహాయిస్తే 12 మంది కాస్త ఇప్పుడు ఎంతగా అయిపోయింది సంఖ్య నెంబర్గా చూస్తుంటే 8,000 దాటిపోయింది. ఇంకా మనం 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు అనుదినము వారితో చేర్చుచుండెను అనే మాట చదువుకుంటాం. అంటే మనం ఇక్కడ ఈ నెంబర్ చూసాం, కానీ అలా 3,000 మందితో పాటు ఇంకా అనేక మంది చేరిపోయారట. రక్షణ పొందుచున్న వారిని ఆయన అనుదినము వారితో చేర్చును, అంటే డైలీ బాప్తిస్మాలు జరుగుతున్నాయి. మరి ఎన్ని వేల మంది అయిపోయారో తెలియదు. ఒకేసారి మాత్రం అక్కడ 3,000, ఇక్కడ 5,000. ఈ మధ్యలో చాలా మంది బాప్తిస్మాలు పొందుండొచ్చు. మొత్తానికి ఏం జరుగుతుంది అని చూసినప్పుడు ఈ 12 మంది కాస్త ఎంతమందిగా కొన్ని వేల మంది మారిపోతున్నారు. అనేక మంది యేసుకు శిష్యులుగా మారిపోతున్నారు. అంటే క్రైస్తవుల సంఖ్య విస్తరిస్తుంది. ఇది చూసి ఓర్వలేని, సహించుకోలేని, భరించలేని ఈ సద్దుకైలైన వారు, పరిసయ్యులైన వారు దీన్ని ఎలానైనా ఫుల్ స్టాప్ పెట్టాలి, దీన్ని ఎలానైనా అడ్డుకోవాలి. ఏం చేద్దాం అంటే, అసలు ఎవరు దీనికి కారకులుగా ఉన్నారో, స్తంభాలుగా ఉన్నారో అపోస్తలు, వీళ్ళని పట్టుకుంటే ఆటోమేటిక్గా అది కూడా కూలిపోద్ది. అంతే కదండి. ఇప్పుడు ఎంత పెద్ద అపార్ట్మెంట్ అయినా పడగొట్టాలంటే కింద పిల్లర్స్ని పడగొడితే ఆటోమేటిక్ బిల్డింగ్ ఏమైపోద్ది? పడిపోద్ది. అంటే ఇప్పుడు ఈ సంఘానికి స్తంభాలుగా ఉన్నది ఎవరంటే అపోస్తలు, సేవకులు. కనుక వీళ్ళని మనం భయపెట్టామా, వీళ్ళని మనం బెదిరించామా, వీరి మీద దాడులు చేసామా, వీళ్ళని మనం చంపేసామా, లేపేసామా, కంప్లీట్గా సంఘం సమాధి అయిపోద్ది. అప్పటికి సంఘం పుట్టి ఎంతకాలం అయింది? సంఘం పుట్టి అని మాట్లాడుతున్నాం అంటే పసి వయసు, పాలు తాగుతున్నది సంఘం. అప్పటికి ఏంటంటే పాలు తాగే వయసు సంఘంది. నాకు అర్థమైంది. సంఘం పాలు తాగే వయసులో ఉంది, పరిపూర్ణమైన స్థితికి రాలేదు ఇంకా సంఘం. అంతే కదా, 2వ అధ్యాయంలో కదా సంఘం ఏర్పడింది. 3-4 అధ్యాయాలకు వచ్చేసరికి మహా ఎంత ఒక 1 year 2 years కూడా అవ్వలేదు. అంటే సంఘం యొక్క వయసు ఎంత అంటే మహా అయితే ఒక 1-2 సంవత్సరాలు అండి. 1-2 సంవత్సరాల పసి వయసు ఉన్న సంఘం అది. కనుక వాళ్ళకి ఇంకా వాక్యంలో పరిపూర్ణ స్థితిలోకి రాలేదు. కాబట్టి అపోస్తలను కానీ ఇబ్బంది పెట్టగలిగితే ఆటోమేటిక్గా సంఘం కూడా ఏమైపోతుందంటే మళ్ళీ బ్యాక్ అయిపోద్ది. ఇదే అవకాశం అనుకున్నాడు సాతాను. తుంచేయాలి ఇప్పుడు తుంచడమే చాలా ఈజీ అవుతుంది, ఇంకా సంఘం బలపడుతున్న కొద్దీ మనం తుంచడం చాలా కష్టమైపోద్ది అని వాడి ప్రయత్నాలు మాత్రం వాడు మానుకోవటం లేదు. అది ఇక్కడ మనం 4 వరకు చూస్తాం. నెక్స్ట్ 5 నుంచి మరునాడు వారి అధికారులు అనంటే యూదుల యొక్క అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. అంటే సభ, ఎందుకంటే ముందు రోజు కావల్లో పెట్టారు వాళ్ళను, టైం అయిపోయింది, కోర్టు టైం అయిపోయింది. రైట్, 2వ రోజుకి వీళ్ళంతా కూడా కూడుకున్నారట.
ఎవరెవరు? అధికారులు వచ్చేసారు, పెద్దలు వచ్చేసారు, తర్వాత శాస్త్రులు కూడా వచ్చేసారు అన్నాడు. రైట్. వాళ్ళంతా కూడుకొని ప్రధాన యాజకుడైన అన్నయు కైపయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. అంటే ఎవరెవరు అక్కడ సమావేశమయ్యారో వాళ్ళందరి వివరాలు గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. అందులో మనకు అధికారులు అంటే వారిలో ఉన్నటువంటి అధికారులు, పెద్దలు, శాస్త్రులు. చెప్పాను కదా, పెద్దలు అంటే జ్ఞానము అనుభవం కలిగిన వారు, శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని అవపోసాన పట్టినవారు, పారాయణం చేసిన వారు అని అర్థం. యెరూషలేములో కూడుకున్నారు. ప్రధాన యాజకుడు అన్నయ్య కైప. చెప్పాను కదా, కైప ప్రధాన యాజకుడు, అన్న మామ అవుతాడు కనుక వాళ్ళు అతను రిటైర్డ్ అయిపోయినా కానీ అలానే పిలువబడుతుంటాడు కదా. ఇప్పుడు కలెక్టర్ రిటైర్ అనుకోండి, రిటైర్డ్ కలెక్టర్ అండి అంటుంటారు. కలెక్టర్ అనే పదం ఏం పోదది, అలానే పిలువబడుతుంటాడు. అలానే ఈ అన్న ప్రధాన యాజకుడు అంటే ప్రజెంట్ కాదు కానీ కైప తన అల్లుడే కనుక ఆ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట. రైట్. తర్వాత యోహానును అలెగ్జాంద్రును వీళ్ళ పేర్లు మనకి ఇక్కడ తప్ప మనకి ఎక్కడ కనబడవు. బహుశా ఆయన ఎవరికైతే రాస్తున్నాడో ఆయనకు తెలిసే ఉంటే, తెయోఫిలకు రాస్తున్నాడు కదా అపోస్తల కార్యాలు, ఆయనకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. ప్రధాన యాజకుని బంధువులందరితో కూడా వారు ఉండారు. వారు పేతురుని యోహానును మధ్య నిలవపెట్టి, చూడండి, వారు పేతురు యోహాను నిలవబెట్టి, మీరు ఏ బలము చేత, ఒకటి చూడండి, మీరు ఏ బలము చేత, ఒకటి, రెండు, ఏ నామమును బట్టి, రెండు, మూడు, దీనిని చేసి తిరిగి అని అడుగుతున్నారు. మూడు ఉన్నాయి అందులో, మూడు ప్రశ్నలు. ఒకటి వచ్చేసేమో ఏ బలము చేత అంటే ఏ శక్తి చేత మీరు చేశారు. రెండు, ఏ నామము. నామము అన్నది ఇక్కడ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే అధికారం. నామము అంటే ఏంటంటే ఏ అధికారం. యేసుప్రభుని కూడా అడిగారు కదా, నువ్వు ఏ అధికారం వలన ఈ క్రియలు చేశావు అని యేసుప్రభుని అడిగినప్పుడు, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అని చెప్పి యేసుప్రభు ప్రశ్న అడుగుతాడు. అదే యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం అనేది అది పరలోక సంబంధమైందని నమ్ముతున్నారా లేకపోతే మనుషులను కలిగిందని నమ్ముతున్నారని మళ్ళీ యేసుప్రభు రివర్స్ ప్రశ్న అడుగుతాడు. వాళ్ళు సమాధానం చెప్పరు. నేను కూడా మీకు చెప్పను, వెళ్ళిపోండి అంటే ప్రభు అంటే యేసుప్రభుని కూడా సేమ్ అదే క్వశ్చన్ అనమాట. నామం అంటే అధికారం అనమాట. ఇక్కడ నువ్వు ఏ అధికారం వల్ల చేస్తున్నావు అని. ఎందుకంటే ఇక్కడ అధికారం అంటే మాదే కదా, ఇక్కడ అంతా కూడా పెత్తనం మాది కాక ఇంకా నీకు ఏదైనా అధికారం ఉందా అని వాళ్ళ ఇంటెన్షన్ ఏమో. అధికారము. అలానే ఒకటి, రెండు, మొదటిది శక్తి అన్నాడు. శక్తి అంటే నువ్వు చేసేటువంటిది ఇది ఏమైనా మంత్రశక్తులతో ఏమైనా చేస్తున్నావా అంటే, మాంత్రిక శక్తులు అంటే అప్పుడు ఏమైపోతే యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా అది నేరం కదా, రాళ్ళతో కూడా చంపేస్తారు. ఏ శక్తి చేత నువ్వు చేస్తున్నావు? మాంత్రిక శక్తులతో ఏమైనా చేస్తున్నావా? పోనీ అధికారం అంటే ఏ అధికారం వల్ల నువ్వు చేస్తున్నావు నువ్వు చెప్పు. అలా దీనిని అనంటే అంటే ఈ వ్యక్తిని బాగు చేయడం గురించి అడుగుతున్నారా, లేదు అనుకుంటే వారు చేసినటువంటి బోధన గురించి మాట్లాడుతున్నారా? కానీ పేతురు గారు మాత్రం చేసిన స్వస్థత గురించి మాట్లాడుతారు తర్వాత మాటలో. అంటే స్వస్థత గురించి అన్నట్లుగా ఆయన సమాధానం చెప్పడం తర్వాత మాటలో మనకు కనబడుతుంది. ఎన్నో వచనము 7, వారు పేతురు యోహానును మధ్య నిలబెట్టి. ఏమంటే అది చిన్న విషయం కాదని మనం చదువుకుంటున్నాం కానీ ఒకసారి మీరు చూడండి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే, అదంతా ఒక హాలు, కోర్టు. మీరు ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళి లోపల జడ్జి గారిని, లాయర్, బహుశా ఆ వాతావరణం చూసిన వాళ్ళకైతే మీకు ఒక ఐడియా వచ్చింది. ఒక మాట చెప్తాను. ఇప్పుడు అది సన్హెడ్రిన్ సభ అని చెప్పాను కదా, కోర్టు అన్నాను కదా. ఎంతమంది ఉన్నారని చెప్పాను? 71 మంది ఉన్నారు. రైట్. ఇప్పుడు మొత్తం కూడా కోర్టులో 71 మంది ఉన్నారు. హాలు, ఇదంతా ఒక హాలు, 71 మంది ఉన్నారు. ఇక్కడ ఆ సన్హెడ్రిన్ సభకు మెయిన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూర్చున్నాడు. ఇలా వరుసగా ఇటు ఒక 35 మంది ఇలా మొత్తం రౌండ్గా కూర్చున్నారు. మధ్యలో వీళ్ళిద్దరు నిలబెట్టారు. ఎవరిద్దరిని? పేతురు గారిని, యోహానుగా నిలబెట్టారు. వీళ్ళంతా కూడా ఎలా ఉన్నారు అని అంటే తల పండిపోయినటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా పైనుంచి కింద వరకు పెద్ద పెద్ద గౌన్లు వేసుకొని కూర్చున్న వాళ్ళు లేదా నిలబడ్డ వాళ్ళు. అంటే 71 మంది ఉన్నటువంటి సభలో కింద నుంచి పై వరకు నిండిపోయినటువంటి గౌన్లతో ఉన్నారు. ఒక్కొక్కరు చాలా తలపండిపోయినటువంటి వారుగా కనబడుతున్నారు. వీళ్ళందరి మధ్య వీళ్ళంతా కూడా ఎవరు అనంటే కంప్లీట్గా యేసుకు తర్వాత అపోస్తలులకు డెడ్ అగైనిస్ట్ అనమాట. వాళ్ళంతా కూడా పేతురు గారిని యోహాను గారిని ఎలా చూస్తున్నారంటే పంటి కింద వేసి నమ్మలే అంత కోపంతో చూస్తున్నారు వాళ్ళంతా కూడా. ఈవెన్ అక్కడ కూర్చున్న సన్హెడ్రిన్ సభలో మెయిన్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనకు పేతురు యోహాను గారు అంటే పడదు. మిగతా 70 మంది కూడా వాళ్ళిద్దరిని కూడా శత్రులాగానే చూస్తున్నారు. అంటే మొత్తానికి అది ఒక సన్హెడ్రిన్ సభలో అంతా కూడా పేతురు యోహానులు ద్వేషించేవారే, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఒక్కలేరు. మరల పైగా వీళ్ళ వెనకాల కొంతమంది ఉంటారు. వాళ్ళంతా కూడా వాళ్ళ వెనక నిలబడ్డారు. వాళ్ళంతా కూడా పేతురు యోహాను ఎలా చూస్తున్నారు అని అంటే చంపేద్దాం అవకాశం ఇస్తే అన్నట్టుగా చూస్తున్నారు. అంటే ఈ 70 మంది వెనకాల నిలబడిన వారు కానీ, ముందున్న వీళ్ళు కానీ, వాళ్ళందరి మధ్య నిలబడిన పేతురు యోహానులు కానీ
ఇప్పుడు ఈ ఇద్దరిని నిలవపెట్టి ఇంత సీన్ అక్కడ వారు జరుగుతుంటే వాళ్ళకి ఏమనిపించాలి? ఎంత భయం అనిపించాలి? ఎందుకంటే వాళ్ళ వైపు మాట్లాడే ఒక్కడు లేడు. వాళ్ళ వైపు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఒక్కరు లేరనమాట. కంప్లీట్గా అంత డెడ్ అగెనిస్ట్గా ఉన్నారు వారిద్దరికి. ఆ సిచ్యువేషన్లోనండి, ఆ పరిస్థితుల్లో నిజంగా పేతురు యోహానుల వాళ్ళ ధైర్యము, వాళ్ళ తెగువ, వారి మాటలు, వారు స్పందించిన తీరు నిజంగా చాలా అద్భుతంగా మనకు కనబడుతుంది 4వ అధ్యాయం అంతా కూడా చదువుతుంటే. అప్పుడు వెంటనే చూడండి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని మీరు చేశారు అని అడిగితే అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిన్నవాడు ఇట్టారను. అంటే ఆ భయంలో కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు కానీ తొందరపడి ఒకవేళ ఆవేశంతో వీళ్ళు ఏదైనా కానీ ఒకవేళ తప్పుగా నోరు జారి మాట్లాడితే అంతే, ఆ పేతురు యోహాన్ని అక్కడికక్కడ రాళ్ళతో కొట్టి చంపండి అని వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటేనండి, మనల్ని మనం తప్పు మాట్లాడడానికి మనల్ని చాలా రెచ్చగొడుతుంటారు. అంటే మనం చాలా ఆవేశానికి, ఉద్వేగానికి, ఉద్రేకానికి గురి చేసే మాటలు మాట్లాడుతుంటారు అవతల వాళ్ళు. బాగా టెంప్ట్ చేసే మాటలు మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఆ ఆవేశంలో, ఆ కోపంలో మనం ఏదైనా కూర్చోబెట్టి ఎక్కువ మందిని అందులోకి లాగేసి ఎక్కువ వచ్చి మాతో మాట్లాడించేసి ఎక్కడైనా కానీ నోరు జారితే చూసారా అని చెప్పేసి మనం పట్టి అప్పచెప్పడానికి, ఎక్కువగా మాట్లాడించడం వల్ల. సేమ్ అని ఇక్కడ మీరు చూడండి, యేసు ప్రభు విషయంలో కూడా సేమ్ అలానే బాగా 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 ఆయన్ను ఎక్కువ మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటారు ఎవరు? పరిసయ్యులు ఎక్కువగా. ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళని రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడదాం అనుకున్నారు. కానీ నిజంగానండి అక్కడ పేతురు గారు మాట్లాడిన విధానం చూస్తే అంత పిన్ డ్రాప్ సైలెన్స్ అండి. అంటే ఆయన అంత ప్రశ్నలు అడుగుతుంటే కూడా అంతగా ఎంత చక్కగా సమాధానం చెప్తున్నాడు అంటే, అంత గౌరవంగా మాట్లాడుతున్నాడు అని అంటే ఒకసారి మీరు చూడాలి. ఇప్పుడు ఎన్నో వచ్చిన అది 9, ప్రజలాధికారులారా, పెద్దలారా. ఆ గౌరవం చూసారా? ఏయ్, నువ్వు ఏ బలము వలన నువ్వు దీన్ని చేస్తున్నావు? ఏ నామం వలన నువ్వు చేస్తున్నావు ఇది? దీనిని చేయటానికి దీనంతా కూడా నువ్వు ఎలా నువ్వు చేయగలవు? ఏ నామము, ఏ బలము చేత నువ్వు దీన్ని చేసావు అని అడుగుతుంటే, అంటే అది ఒక రకంగా చెప్పాలి అని అంటే అది ఒక అవమానకరమైనటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా సంయమనతో వాళ్ళు గౌరవంగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, మనం ఎవరైనా కానీ మీరు చూడండి, యూట్యూబ్లో మీరు ఈ మధ్యకాలం చూస్తున్నారు కదండి, ఎవరైనా మన కోసం ఒక యాంటీగా మాట్లాడారంటే చాలండి, ఇక్కడ కూర్చొని రెచ్చిపోతుంటాను, ఇంకా వేడెక్కిపోతుంటాను, ఉడికిపోతుంటాను, ఏదేదో మాట్లాడుతుంటాను అంతే. నేను ఇలా మాట్లాడడం, దీన్ని కట్ చేసి ఇంకో వీడియో చేసుకోవటం. అంటే నేను ఏం చేస్తున్నాను అంటే, అవతల రెచ్చగొట్టగానే రెచ్చిపోయి 4 మాటలు మాట్లాడేసరికి ఈ 4 మాటలు అవతల 4 ప్రసంగాలు అవుతాను వాడికి, 4 వీడియోలకి నేనే అవకాశం ఇచ్చాను వాడికి. మళ్ళీ అవన్నీ మన దగ్గరికి వచ్చాక ఏం చూసేసి చిచ్చి వీళ్ళు ఇలా మాట్లాడేశాడు, నేను అనదాన్ని ఇలా కదా మరి ఇంకా 4 మాటలు మాట్లాడతాను, ఇంకో 4 ప్రసంగాలకు రెడీ అయిపోతున్నాడు. ఇదే అన్నమాట జరుగుతుంది సోషల్ మీడియాలో రచ్చ. కానీ ఇక్కడ ఇంతమందిలో పేతురు యోహాను నిలవబెట్టి ఇంతగా వారిని అవమానపరిచి భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళని ఆవేశపరుస్తున్నప్పటికీ కూడా కంట్రోల్. అది ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఇది మాత్రం ఏంటంటే, ప్రజల అధికారులారా అన్నాడా? మీరెవరండి చెప్పడానికి? మీకు ఎందుకు చెప్పాలండి? నేనేదో చేశానండి అలా లేదండి ఆ సమాధానం. ప్రజల అధికారులారా, అవును మీరంతా కూడా సన్హెడ్రిన్ సభలో చాలా పెద్దలు, మీరంతా కూడా మీరు ప్రజల అధికారులు, మీరంతా కూడా ప్రజల అధికారులారా, అలా పెద్దలుగా ఉన్నారు మీరంతా కూడా. పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గుర్చి వాడు దేని వలన స్వస్థత పొందిన నేడు మమ్మును మీరు విమర్శించున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా మీరు సిలువ వేసినట్టు. ఏంటంటే ఆ మాట చెప్పాలంటే పేతురు గారికి ఎంత గట్స్ అంటాను చూసారా, ఎంత ధైర్యం ఉండాలి. మీరు మమ్మల్ని నిలవబెట్టారు కదా, అయితే అసలు మేము ఎవరి నామమున మీరు దాన్ని చేయగలిగామో, ఏ శక్తి వలన చేయగలిగామో, ఎలా ఆ వ్యక్తిని మేము బాగు చేయగలిగామో అని అంటే, మీరు సిలువ వేశారే మీరు అని ఆ 70 మంది న్యాయాధిపతులను చూపించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ 70 మంది న్యాయమూర్తులను చూపించి మాట్లాడుతున్నాడు. మీరు సిలువ వేసినట్టి అన్నాడు. ఏంటయ్యా పేతురు, బతకాలని లేదా నీకు?
వాళ్ళంతా కూడా నిన్ను చూసేసి వాళ్ళు పనులు కొరుకుతుంటే, నీ ఎక్కడ దొరుకుతావని చూస్తుంటే, లోపల వేసేద్దామని చూస్తుంటే, అయితే పేతురు గారు కూడా ఒకటే డిసైడ్ అయిపోయారు ఏంటంటే, ఈ అవకాశం మళ్ళీ పోతే రాదు నాకు, కనుక వచ్చిన ఈ అవకాశాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుందాం. ఇక ఇదే యేసుని గురించి సువార్త చెప్పేటువంటి ఒక మహాభాగ్యం ఇది నాకు అనుకున్నాడో ఏమో తెలియదు. అలానే అనుకున్నాడు, అంతే ఫిక్స్ అయిపోయాడు ఆయన. ఇదిగో మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదురు నిలుచున్నాడు. వీడు ఎవడి వల్ల బాగుపడ్డాడో తెలుసా? యేసు. యేసు ఎవరో తెలుసా? సిలువ వేయబడ్డాడు. సిలువ వేసింది ఎవరో తెలుసా? మీరే. మీరు సిలువ వేసిన, మీరు చంపిన ఆ యేసు వలననే ఈ వ్యక్తి బాగుపడ్డాడు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమనిపించాలి? అనవసరంగా నిలబెట్టాము, అనవసరంగా మనం అడిగేసాము అనే ఆ ఆలోచనలోకి వెళ్తున్నారంటే ముమ్మాటికి. ఆ తర్వాత చూడండి, మీ ఎదురు నిలుచుచున్నాడు ఇల్లు కట్టువారని మీరు, మళ్ళా చూడండి మీరు అనే మాట మళ్ళీ చూడండి, ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయని. ఇల్లు కట్టువారు అని అంటే ఏదో మన బేల్దారి పని చేసే వాళ్ళని కాదు వీళ్ళు ఇక్కడ అర్థం. ఇల్లు కట్టువారంటే మనకు వాళ్ళ గుర్తొస్తారు పని చేసేవాళ్ళు అనుకుంటున్నారేమో, కాదు. ఇల్లు కట్టువారు అని అంటే యాక్చువల్గా మీరంతా కూడా ధర్మశాస్త్రం ఎరిగినవారు కదా, మీరంతా కూడా ప్రవక్తల ప్రవచనాలు కూడా మీకు ఎరిగినవారు కదా. ఆ ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాలలో ఏ మెస్సియా కోసం అయితే రాయబడిందో ఆ మెస్సియాని గురించి మీరు తెలిసిన వారు. మీరు ఆ మెస్సియా నమ్మి అనేక మందిని ఆ మెస్సియా ఆయనేనని చెప్పి నమ్మించవలసిన బాధ్యత మీది. కానీ మీరేం చేశారు? మీరు మెస్సియా అనగానే మీరు ప్రజలకు ఇలా కాదు, దావీదు ఎలా అయితే కత్తి పట్టుకొని గుర్రం ఎక్కేసి అంతఃపురంలో ఎలా అయితే ఉన్నాడో, ఎలా సింహాసనం మీద కూర్చున్నాడో అలాంటి వాడు మనకు మెస్సియా అవుతాడు, ప్రజలందరూ మీరు రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్లారు. అలా మీరు చేయటం వల్ల ఏమైపోయిందనంటే వచ్చిన యేసుని మెస్సియాగా వాళ్ళు అంగీకరించలేకపోయారు. వాళ్ళని అంగీకరించకపోవడానికి కారణం మీ బోధలే కదా. అదనమాట, అది చెప్తున్నాడు. ఇల్లు కట్టువారిని మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి ఇప్పుడు ఏమైపోయింది? మూలకు తలరాయి అన్నాడు. అంటే ఇల్లు కట్టాలంటే అప్పట్లో మూలరాయి అంటే సరిగ్గానండి ఏమంటారు, కార్నర్ స్టోన్ అంటాం కదా. ఇటువైపు నుంచి ఒకటి, ఇటువైపు నుంచి ఒకటి ఇలా వచ్చినప్పుడు ఈ మలుపులో, ఈ మూలలో మనం వేసేటువంటి ఆ కార్నర్ స్టోన్ హద్దులకు కానీ, ఆ తర్వాత ఇది ఒక ముఖ్యమైనదిగా అంటే ప్రారంభ స్టోన్గా దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. సేమ్ యేసుక్రీస్తు కూడా రాజ్యానికి దానిల గ్రంథంలో చెప్పబడినటువంటి ఎవరి సహాయం లేకుండా తీయబడిన రాయి, అది సర్వభూతలమంత మహాపర్వతంగా మారుతుంది అన్నాడు. అంటే ఆయన మీద కట్టబడినటువంటి, ఆ రాయి మీద కట్టబడినటువంటి సంఘం అనమాట. ఆయన రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఆ రాయి ఆయనే. అయితే మీరేం చేశారంటే ఆ రాయి ఇప్పుడు మూలకు తలరాయిందంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆయన దగ్గర రావాల్సి వచ్చింది. ఆయన ముఖ్యుడై కూర్చున్నాడు, మీరు వద్దనుకున్న ఆయన ఇప్పుడు ముఖ్యమైపోయాడు ఆయన అనేది ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు. మరి ఎవని వలనను రక్షణ కలగదు అంటే అర్థమేంటి? మరి ఎవరి వలన అంటే ఇక్కడ ఇంకో విషయం ఉంది. మీరు అబ్రహామును నమ్ముతున్నారు కదా, యేసును వదిలేస్తున్నారు, కానీ అబ్రహాం వల్ల మీకు రక్షణ లేదు. మీకు మోషే కావాలి కానీ యేసు వద్దు కదా, కానీ మోషే వల్ల మీకు రక్షణ లేదు. మీకు దావీదు కావాలి కానీ యేసు వద్దు, కానీ దావీదు వల్ల మీకు రక్షణ లేదు. మీకు సమూయేలు కావాలి కానీ యేసు వద్దు, కానీ సమూయేలు వల్ల కూడా మీకు రక్షణ లేదు. అంటే అబ్రహాము వలన, మోషే వలన, దావీదు వలన, సమూయేలు వలన లేని రక్షణ కేవలం ఎవరి వల్ల మాత్రమే ఉంది? మీరు ఏ యేసు అయితే క్రీస్తు కాదని మీరు అంగీకరించకుండా వదిలేశారో ఆ యేసు నామములో తప్ప మీకు రక్షణ ఇక వేరే లేదు అన్న ఆ కాంటెక్స్ట్లో మాట అన్నమాట ఇది. రైట్. కనుక మరి ఏ నామం వలన రక్షణ కలుగుతుంది? ఈ నామమున మనం రక్షణ పొందవలనని కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అన్నారు. అంతే. 13కి వెళ్ళిపోదాం. ఇది 118:22లో ఉన్నటువంటి మాట గుర్తు చేశాడండి పేతురు గారు. 118వ కీర్తన 22లో ఉంటుంది ఆ మాట. చాలామంది అది ఏమంట, ఇది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిందనమని ఆ కాంటెక్స్ట్లో మాట, అది పెళ్లి కోసం వాడుకుంటుంటారు దాన్ని. 118:22లో ఉన్న మాట కోట్ చేశాడు. 13లో వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు, చూసారా వాళ్ళ ధైర్యం చూడండి ఎలా ఉందో. మరి అంత చూసారా ధైర్యం అంటే మరి మామూలు ధైర్యం కాదు. ఇద్దరే ఉన్నారండి. వాళ్ళ పక్షాన మాట్లాడే మూడో వ్యక్తి అంటే ఎవ్వరూ లేరు. అందరూ చెప్పాను కదా, తలపండినటువంటి న్యాయమూర్తులు ఉన్నారు అక్కడ. పైనుంచి కింద వరకు అంతా గౌన్లలో ఉన్న వాళ్ళు కనబడుతున్నారు, కింద నుంచి పై వరకు అంతా కూడా. అంతా ఒక పెద్ద సభ. వాళ్ళ వెనకాల చాలామంది ఉన్నారు వ్యతిరేకులు వీళ్ళకు. అయినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా తొనకకుండా, ఏ మాత్రం భయపడకుండా వాళ్ళు మాట్లాడుతున్న ఈ మాటలు చూస్తుంటే ఏంటి ధైర్యం వీళ్ళకు? అది అంటే ఒక్కటే, ఈ సందర్భం అంతా కూడా మనకి ఏం చెప్తుందనంటే, వస్తాయి క్రైస్తవులకు,
కానీ శ్రమలు, ఆ హింసలు వచ్చినప్పుడు అక్కడ నువ్వు నిలబడే, నువ్వు తీసుకున్న స్టాండ్ ఉంది చూసావా, నువ్వు కానీ కాస్త నువ్వు ధైర్యంగా నిలబడితే ఆ తర్వాత దేవుడు చేసే అద్భుతాలు నువ్వు చూస్తావు కల్లారా. నువ్వు భయపడకుండా, వెనకడుగు వేయకుండా నువ్వుగా నిలబడితే ఆ తర్వాత దేవుడు జరిగించే ఆ కార్యాన్ని మనం చూస్తాం. ఇక్కడ అదే జరిగింది. వారు పేతురు యోహాన ధైర్యం చూసినప్పుడు వారి విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ధైర్యం ఎక్కడిది వీళ్ళకి, ఇంత ధైర్యం ఎక్కడిది, వారు విద్య లేని పాములు కదా. విద్య లేని పాములు అంటే బొత్తిగా చదువురాని వేలుముద్ర అనే ఆ ఫీలింగ్ కాదు. ఇక్కడ ఇందులో ఉన్న వాళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు. ఎందులో ఉన్న వాళ్ళు? ఈ సభలో ఉన్న వాళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు. ఆ రోజుల్లో యూదులైన వారు తప్పనిసరిగా చిన్ననాటి నుంచి వాళ్ళంతా కూడా సమాజ మందిరాలకు వెళ్ళాలి. సమాజ మందిరాలలో ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎంతగా నేర్చుకోవాలి అంటే ధర్మశాస్త్రం అంతా కంటది చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే మనలాగా పుస్తకాలు ఇచ్చేయడానికి లేదు కదా ఆ రోజుల్లో. మరి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, ధర్మశాస్త్రం అనేది ఆ స్క్రోల్స్ అంటాం కదా, గ్రంథపు చుట్టలు అందరికీ అందుబాటులో ఉండేవి కావవి. కేవలము యాజకుల దగ్గర, శాస్త్రుల దగ్గర, కొద్దిమంది దగ్గర ఉండేవి. అవి తీసుకోవాలి అని అంటే శాస్త్రుల దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు మరలా ఆ గ్రంథం చుట్ట తీసుకొచ్చేసి ఇందులో ఉన్నదంతా కూడా ఒక్కొక్క అక్షరం దాని మీదకి రాసి మళ్ళా దాన్ని తీసుకెళ్ళి తీసుకోవటం అనేది, కొనడం అనేది, ఉంచుకోవడం అనేది చాలా కష్టం ఆ రోజు. అందుకే ఏం చేసేవాళ్ళంటే, యూదులు తప్పనిసరిగా చిన్నప్పటి నుంచి పిల్లలను ఆ సమాజ మందిరాలకు పంపించాలి. సమాజ మందిరాల్లో ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. బోధించినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని కంపల్సరిగా వాళ్ళతో బైహార్ట్ చేయాలి, కంటత పట్టాలి. ఏంటి, ఆదికాండం, నిర్గమకాండం, లేవి, ఇలా 5 కాండాలలో ఉన్న సంగతులు అన్ని కంటత పట్టించేసేయాలి వాళ్ళకు. ఆ తర్వాత ఇంకా పై చదువులకు వెళ్ళాలి అనుకుంటే, ఉదాహరణకు పౌలు గారు ఉన్నారు, పై చదువులకు వెళ్ళాడు ఆయన మామూలుగా యూదుడైనప్పటికీ కూడా తార్సులో ఉన్నప్పుడు నేర్చుకున్నాడు. మళ్ళీ ఆ తర్వాత పై చదువుల కోసం గమలీయేలు అనేటువంటి ఒక పెద్ద పండితుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని అందులో ధర్మశాస్త్రంలో పట్టు సాధించాడు. ఇప్పుడు పేతురు యోహానులు వీళ్ళంటే బేసిక్ ఉంది వాళ్ళకు, అసలు బొత్తిగా రాదని కాదు. ఎందుకంటే పేతురు గారు కూడా ఇప్పుడు మీరు చూడండి, కీర్తన 118:22 వచ్చిన ఆయన కోట్ చేశారు. అలానే అపోస్తలుల 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు యోవేలు ప్రవచనం, ఇర్మియా ప్రవచనం అవన్నీ కోట్ చేస్తున్నాడా లేదా? ఆయన కోట్ చేస్తున్నాడు. మరి అవన్నీ కోట్ చేస్తారంటే ఆయనకు పేతురు గారికి ఇవ్వండి. ఇర్మియా గారు ఏం చెప్పారు, తర్వాత వచ్చేసి యోవేలు గారు ఏం చెప్పారు, కీర్తన దావీదు గారు ఏం చెప్పారు, 2వ అధ్యాయంలో దావీదు గారు చెప్పిన ప్రవచనాలు కూడా కనబడుతుంది. అంటే అవన్నీ కూడా పేతురు గారికి మైండ్లో ఉన్నాయి. అవన్నీ ఎక్కడవి అవన్నీ అంటే చిన్నప్పుడు నేర్చుకొని ఉండాలి కంపల్సరిగా యూదులు కనుక. లేదంటే యేసు ప్రభుత్వం 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేశాడు ఆయన కనుక. వాళ్ళు విద్య లేని పామరులు అని అంటే వాళ్ళ దృష్టిలో, ఇప్పుడు పీజీ చదివిన వాడు ముందు ఏం చదువుకుని 5వ తరగతి అంటే ఆడ ఎలా చూస్తాడు చెప్పండి? ఆడికి నీది ఒక చదువా అనుకుంటాడు. అంటే బాగా చదువుకున్నవాడు ఒక ప్రొఫెసర్ అండి, డాక్టరేట్ చేశాడండి, నువ్వేం చదువుకున్నావు అంటే 3 చదువుకున్నా అన్నాను అనుకోండి. అంటే ఇప్పుడు వాడి దృష్టిలో నువ్వు ఒక పామరుడివే. ఎందుకంటే మరి ఆ చదువుకుంది చాలా ఎక్కువ, నువ్వు చదువుకుంది చాలా తక్కువ. అలానే ఇక్కడ పేతురు యోహానులు విద్య లేని పామర్లు అంటే బొత్తిగా అస్సలు చదువు రాదని అనుకోవడం మాత్రం చాలా తప్పు. అలా అనుకుంటే పేతురు గారు 2 పత్రికలు రాశాడు ఆయనే. ఇంకో విషయం తెలుసా, మార్కు సువార్త రాయడానికి కూడా పేతురు గారే కారణం. కాబట్టి పేతురు యోహానులు అసలు చదువు రాదు, వాళ్ళు చేపలు పట్టుకునేటోళ్ళు, వాళ్ళు బొత్తిగా అమాయకులు అనేటువంటి ఆలోచన మానుకోండి. ఎందుకంటే యోహాను గారు కూడా 5 పుస్తకాలు రాశాడు, సువార్త రాశాడు, 3 పత్రికలు, ప్రకటన ఎవరికైనా అర్థమవుతుందా అంత ఈజీగా చదవగానే? మరి అలాంటి భాషలో ఆయన ప్రకటన గ్రంథం రాశాడు అంటే యోహాను గారు ఎంత ఉండాలి ఆయనకు? మరి కానీ ఇక్కడ ఏమన్నాడు, విద్య లేని పామరుడు అనేసాడు. కనుక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ సభలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న అక్కడ కాంటెక్స్ట్ అంటే సభలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. కనుక సభలో ఉన్న వాళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళంటే బాగా వెల్ ఎడ్యుకేటర్స్ అనమాట వాళ్ళంతా. కనుక వాళ్ళ దృష్టిలో వీళ్ళు జాలర్లు కనుక ఆ ఉద్దేశంతో మాట్లాడారు, అంతేగాని అసలు చదువు రాదని కాదు. రైట్, వాళ్ళు ధైర్యం చూశారట. ధైర్యం ఏంటి, ఎక్కడిది ఈ ధైర్యం అని అంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది, వీళ్ళు యేసుతో పాటు ఉన్నవాళ్ళు కదా, అందుకే ఇంత ధైర్యం. యేసుతో పాటు ఉన్నవాళ్ళు కాబట్టి ఎంత ధైర్యం అని అంటే, ఒకానొక సమయంలో యేసుప్రభు దగ్గరకు వాళ్ళు వెళతారు కదా, ఒక 2 బంట్రోతులు వెళ్ళి పట్టుకొద్దామని చెప్పేసి అని వెళ్ళిపోతారు. అప్పుడు బంట్రోతులు తిరిగి ఖాళీ చేతులతో వస్తారు. మీరు ఏంటి ఎందుకు పట్టుకురాలేదంటే వాళ్ళు ఏమంటారు తెలుసా అండి, ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడును ఎప్పుడును మాట్లాడలేదు. ఏంటయ్యా మాటలు, ఏంటయ్యా ప్రసంగం, ఏంటయ్యా జ్ఞానం, మీరు ఉన్నారు ఎందుకు పనికిరారు అన్నట్టుగా ఉన్నాయన్నమాట ఆ మాట వాళ్ళతో. అంటే ఏంటి అంత బాగా మాట్లాడాడు ఆయన, అంత బాగా మాట్లాడాడు.
చాలా అధికారంతో మాట్లాడాడు, ఎవరికి భయపడినట్టుగా మాట్లాడలేదు. ఏ రోజునైతే మీరేలా నాకు ఇలా చెప్పండి అనేసాడు. ఇక శాస్త్ర పరిశీలనతో ఉతికారేశాడు యేసుప్రభు. కాబట్టి ఆయన దగ్గర ట్రైనింగ్ అయినారు ఎవరు? పేతురు, యోహాను. అందుకేనా ఈ ధైర్యం అని వాళ్ళకి అర్థమైంది అనమాట. అప్పుడు ఆ ధైర్యం చూసినప్పుడు వెంటనే వాళ్ళు యేసును గుర్తు చేసుకుని చూసారా. వీళ్ళని చూడగానే వాళ్ళకి ఎవరు గుర్తు వచ్చేసారు? యేసు ప్రభు గుర్తు వచ్చేసాడండి. మనం చూడగానే ఎవరు గుర్తు రావాలి? యేసు ప్రభు గుర్తు రావాలి. బా, ఏంటండి మీరు క్రైస్తవులా అండి? అవునండి మేము క్రైస్తవులు. ఎలా చెప్పగలిగారు? మనం అనుకున్నామండి, ఇగో మీ ప్రేమ చూడగానే అర్థమైపోయిందండి. ఈ ప్రేమ క్రైస్తవులు తప్ప ఎక్కడ కనపడదండి. చూసారండి ఈ మాట తీరు ఎంత బాగుందో చూసారా? అది క్రైస్తవులుగా, అది మీ పద్ధతి, మీ సంస్కారం అండి అది. అంటే నీ మాట తీరు, నీ ప్రేమ, నీ ఆతిథ్యం, నువ్వు సహాయం చేసే ఆ గుణం, ఇవన్నీ చూడగానే అవతల వాళ్ళు వెంటనే మీరు క్రైస్తవులా అని చెప్పగలిగేటట్లుగా మనం ఉండాలి. అలానే మనం మన యథార్థత, దేనికి భయపడని తత్వం, ఇవన్నీ క్రైస్తవుల్లో ఉండవలసినటువంటి సహజ లక్షణాలండి. మొత్తానికి వీళ్ళని చూడగానే వాళ్ళకి వెంటనే యేసు గుర్తు వచ్చేసాడు. చూసారు, వీళ్ళని చూడగానే యేసు గుర్తు వచ్చేసాడు వాళ్ళకు. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో నిలిచి ఉంటే చూచి ఏమియూ ఎదురు చెప్పలేకపోయిరి అన్నాడు. అంటే మొత్తానికి వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరితో పాటు పక్కన ఎవరు ఉన్నారు అంటే స్వస్థత పొందాడు కదా కుంటివాడు, ఆడు కూడా ఉన్నాడు అనమాట. నాకు తెలిసి పేతురు గారు, యోహాను గారు వాడి మీద చేసుకొని ఇడి గురించే కదా ఇదంతా, వీడిని అడగండి ఇడంతకాలంగా ఉన్నాడో, ఇతను ఎవరు బాగు చేశారో, ఎలా బాగయ్యాడో అని ఏమంటే అతను చూపించి మరీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక వాళ్ళు ఎవరు కూడా నిలిచి చూసి ఏమి ఎదురు చెప్పలేకపోయారు. అంత అవమానమైందండి వాళ్ళకు. ఏదో చేసేద్దాం అనుకున్నారు కానీ ఏమి దొరకలేదు. పేతురు గారు, యోహాను గారు ఒక చిన్న పాయింట్ కూడా దొరకలేదండి. అప్పుడు సభ వెలుపలకు పొండి అని చెప్పి వాళ్ళని బయటికి పంపించి లోపల కులుకొని ఏడుస్తున్నారు. వీళ్ళ 71 మంది లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారట అంటే, ఇంతకీ మనం ఇంత సభ ఏర్పాటు చేశాము, ఈ సభలో వాళ్ళిద్దరిని ఏదో ఒకటి చేసేద్దాం అనుకున్నాం కానీ ఏమి చేయలేకపోయామేంటి మనం. పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటారు చూడండి, న్యాయమూర్తులు మాట్లాడుకుంటున్నారు సభలో. ఎవరి కోసం? విద్య లేని పామరుల కోసం. పండితులు అనుకుంటున్న వాళ్ళు మనం ఏం చేయలేకపోయామేంటి వీళ్ళిద్దరిని. ఎక్కడ మాటల్లో కూడా ఎక్కడైనా దొర్లుతారేమో అనుకుంటే ఎక్కడ దొరలేదేంటి, ఏమైనా స్కిప్ అవుతారేమో అని చూశాను, ఎక్కడ స్కిప్ అవ్వలేదేంటి, కనీసం ఏదో నోరు జారితే బాగున్నారు కదా, నోరు కూడా జారలేదేంటి, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకుంటూ వాళ్ళని బయటికి పంపించేసి వీళ్ళు తమలో తాము ఆలోచిస్తున్నారు. ఈ మనుషులు మనం ఏమి చేయదము, వారి చేత పరిశుద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నది, యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ కూడా అది అందరికీ తెలిసిందే, అది జరగలేదని కూడా మనం ఏమి చెప్పలేము. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఏ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని ఏం చేద్దాము, బెదురు పెట్టవాలనని చెప్పుకున్నారు. ఇంకొకటే పని చేద్దాం, ఏం చేద్దాము అని అంటే, ఇక మనం ఎలాగో ఇది కాదని మనం చెప్పలేము, ఎందుకంటే బాగుపడ్డవాడు ఎదురుగానే ఉన్నాడు. ఇప్పుడు ఆ కుంటివాడు ఎదురుగా ఉన్నాడు, కనబడ్డాడు. ఇది కాదని మనం ఎలా చెప్పగలం? లేదు. ఒకటి. రెండోది ఏంటంటే, వీళ్ళు అనేకమైన సూచక్రియలు కూడా చేస్తున్నారు, మహత్కార్యాలు కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా నిజాలు అని చెప్పి యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఎలా వీళ్ళని ఆపడం, వీళ్ళని ఎలా మనం అరికట్టడం? కాబట్టి మనం ఒక పని చేద్దాం, ఇంకా మనం ఏం చేయలేంలే. కానీ వీళ్ళు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు కాదు, సమాజాన్ని మోసం చేసిన వాళ్ళు కాదు. విచిత్రం చూడండి, చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏమీ చేయలేదు, మంచి చేశారు. ఒక కుంటివాడిని బాగు చేయటం అంటే మంచిదే కాదా చెప్పండి? మంచి చేసినట్టే చెడు చేసినట్ట. అందుకే పేతురు గారు మాట్లాడే ఏమంటాడంటే, ఉపకారం అనే పదాన్ని ఉపయోగిస్తాడండి అతని కోసం. ఉపకారంను గూర్చి అంటే పదాన్ని ఉపయోగిస్తాడు, తెలుసు కదండి. పుట్టిది మొదలు కుంటివాడుగా ఉంటే చూసి మీరు కానకేసిపోయారేమో, ఏదో భిక్ష వేసి వెళ్ళిపోయారేమో, కానీ ఆయన గురించి మీరు ఎవరు పట్టించుకోలేదు కదా. మేము పట్టించుకొని యేసునామమును బట్టి అతనికి మీరు స్వస్థతనిస్తే, ఎంత ఉపకారం చేసినందుకు ఆ వ్యక్తికి మీరందరూ కూడా మీరు ఏం చేయాలి? మంచి చేసామనాలి కదా. మమ్మల్ని ఎందుకు మీరు భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు? అది అంటే ఒక్కటే మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా క్రైస్తవుడికి ఎప్పటికీ కూడా శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు ఎందుకు ఉంటాయి అని అంటే, సమాజానికి ఉపకారం చేసినందుకే ఉంటాయి, సమాజానికి మేలు చేసినందుకే ఉంటాయి. యేసుప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మేలు చేయుచు అన్న పదాన్ని ఉపయోగిస్తాడు 10వ అధ్యాయంలో. ఆయన ఏం చేసుకుంటూ వెళ్ళిపోయాడంటే, మేలు చేస్తూ వెళ్ళిపోయాడు. ఆయన మేలు చేస్తూ వెళ్ళిపోయినందుకు యేసుప్రభు చివరికి ఏం చేశాడో సెలవు వేసేశారు. ఆయన ఎవరికైనా కీడు చేశాడా? ఒక్కరికైనా కీడు చేశాడు ఆయన? లేదే. మరి ఎందుకు చంపేశారు? మేలు చేసినందుకు చంపేశారు. ఇప్పుడు పేతురు, యోహాను ఎందుకు నిలబెట్టారు అక్కడ దోషులుగా? మేలు చేశారా, కీడు చేశారా? మేలు చేశారు. క్రైస్తవులైన వారు ఈ సమాజానికి ఎప్పుడు మేలు చేస్తారు, ఉపకారమే చేస్తారు. కానీ ఉపకారం చేసినందుకు, మేలు చేసినందుకే క్రైస్తవులు ఏంటంటే అవమానాలు ఎదుర్కొంటారు, నిందలు ఎదుర్కొంటుంటారు, దాడులు కూడా క్రైస్తవులకే, ఆఖరికి చావులు కూడా క్రైస్తవులకే. అది చరిత్రలో మనకు అనిపించేటువంటి పచ్చి నిజం.
అయితే మనం బెదిరి పెడదాము అని చెప్పుకున్నారట. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాటలాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. ఇక్కడ విచిత్రమైనటువంటి ఒక ఆజ్ఞ, చట్టం చేశారు. ఏంటా చట్టం అనంటే, మీరు యేసు నామమును బట్టి మాట్లాడకూడదు, బోధింపకూడదు. మీరు ప్రార్థన చేసుకోండి మీ ఇంట్లో, మాకు అభ్యంతరం లేదు. మీ ఇంట్లో మీరు పాట పాడుకుంటే పాడుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు రొట్టె తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ యేసు నామమును బట్టి మీరు మాటలాడకూడదు బహిరంగంగా. మీరు యేసు నామమును బట్టి మీరు బయట బోధింపకూడదు. ఇది సువార్త చెప్పటం. సువార్త చెప్పటం అంటే సాతానికి చాలా చిరాకు. అప్పుడప్పుడు చూడండి, కొంతమందిని చూస్తే నాకు వాళ్ళ పేరు ఎత్తకండి, వాళ్ళంతా కూడా ఏదో 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 అయిపోతుంటుంది. ఏమైపో జెర్లు బారిపోయినట్టుగా, ఏమండి జెర్లు బారినట్టుగా ఉంటుంది అట వాళ్ళకు. కొంతమంది పేర్లు చెప్తుంటే, అరే నా కళ్ళ ముందు కనబడకరు నువ్వు అంటుంటారు. ఎందుకు? కనబడితే తట్టుకోలేకపోతున్నాను అంటారు. అది చాలా తప్పు. మనం అస్సలు అలా మాట అనకూడదు. మనం సాతానుగాడికి కూడా ఏంటంటే, సువార్త అన్న పేరు విన్నా, సువార్త ప్రకటించడం అన్నా సాతానుగాడి ఏమాత్రం తట్టుకోలేడు వాడు. ఎందుకంటే సువార్తలు వినిపించేది ఎవరిదంటే యేసు పేరు. ఆ యేసు పేరు వింటే, అందుకే చూడండి, కరపత్రికలు పంచుతుంటే తట్టుకోలే వచ్చేస్తుంటారండి. వచ్చేసి ఇక్కడ ఎవడానికి పర్మిషన్ ఇచ్చాడు? సువార్త చెప్పుకోవాలి, ఇక్కడ చెప్పుకోవాలా, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. భరించలేడండి వాడు. పాపం మనం వీళ్ళని చూస్తుంటాం, వీళ్ళగా చూడాల్సింది. అసలు వీళ్ళ వెనకాల ఉన్న కథానాయకుడు ఎవరు? వాడు. అంటే ఈ చట్టం చూసారా, ఎలాంటి చట్టం చేశారంటే, యేసునా మీ ఇంట్లో ప్రార్థన, మీ ఇంట్లో చేసుకోండి ప్రార్థన, మీ గుళ్ళో చెప్పుకోండి ప్రార్థన, కానీ బయట మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో యేసునామమును గురించి మీరు మాట్లాడొద్దు, బోధించకూడదు అనే ఒక చట్టం చేసి వారికి ఆజ్ఞాపించేశారు. అందుకు పేతురును యోహానును వారిని చూచి వారు ధైర్యంగా మాట్లాడుతున్నారు. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? చాలా పంచ్ పాయింట్ అన్నమాట. పంచ్ అంటారు కదండి. అవును, ఎందుకు పంచ్ అంటే, వాళ్ళంతా మాట్లాడుతూ దేవుని నమ్మిన వాళ్ళే. ఎవరు? యూదులు. ఇప్పుడు అధికారులు, పెద్దలు, శాస్త్రులు వీళ్ళంతా ఎవరు? యూదులే కదా. వీళ్ళందరూ కూడా సేవించేది ఎవరిని? యెహోవా దేవుని సేవిస్తున్నారు. మన అన్నింటిలో కూడా ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలంటే దేవుడికే ప్రియారిటీ ఇవ్వాలి. మీకు తెలుసు కదయ్యా, దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, దేవుడి మాట వినాలని మీకు తెలుసు కదా. మేము మీ మాట వినటం ముఖ్యమా, దేవుని మాట వినటం మీరే ముఖ్యం అని మీరే చెప్పండి అన్నారు అనుకోండి. మా మాట అన్నారు అనుకోండి, వాళ్ళు దోషులు అయిపోతారు అప్పుడు. అంటే వీళ్ళు కూడా ఎంత తెలివిగా వాళ్ళు ఇరకాటంలో పెట్టారు అని అంటే, మీ మాట దేవుని మాట వినట్టు కంటే మీ మాట వినట్టు దేవుని దృష్టి న్యాయమా, మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చేశారు. ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని మహిమపరచుచుండ్రి కనుక సభవారు ప్రజలకు భయపడిపోయి వీరిని శిక్షించుటకు ఏ విధమేమియో కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసేశారు. మొత్తానికైతే వదిలేశారండి కోర్టుల నుంచి. పోండి మీద తలపోటు మాకు. ఎందుకంటే శిక్షిద్దామంటే రీజన్ సరిగా ఏమీ దొరకలేదు మనకు, ఏమీ నేరం ఏమీ మనకు కనపడలేదు. యేసుప్రభు మీదనైతే అలా ఇలా చేసేసి యాక్చువల్గా పాపం ఎవరు పిలాతు కూడా చేతులు కూడా వేసుకున్నా, నీతిమంతుడా, నాకు ఏ దోషం కనపడలేదయ్యా, వదిలేస్తానయ్యానంటే, నువ్వు కానీ అలా వదిలేసావనుకో కైసరకు నువ్వు స్నేహితుడివే కాదు ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే, నువ్వు కానీ అలా వదిలేసావనుకో మేము ఊరుకోం అని గట్టిగా కేకలు వేశారట. అందుకే అంటాడు అక్కడ, వాళ్ళ కేకలే గెలిచెను అనేటువంటి మాట ఉపయోగిస్తాడు గ్రంథకర్త. ఇంకా ఎంత మాట అనేస్తారంటే, మీరు చంపండి, ఆ పాపం ఏదైతే ఉందో మీరు చేతుగడ వేసుకున్నారు కదా పర్వాలేదు, మీరు చేతుగడ వేసుకున్నా పర్వాలేదు, కానీ ఆ పాపం మా మీదకైనా రానివ్వండి పర్వాలేదు, ఆ రక్తానికి మేమైనా అపరాధం అవుతాం, మా పిల్లల మీదకి వచ్చినా పర్వాలేదు, కానీ ఆడ మాత్రం బతకూడదు. యేసు కోసం మాట్లాడండి ఆ రోజు యూదులు. అంత కఠినంగా ఉన్నారండి వాళ్ళ మనుషులు. ఇక్కడ కూడా గట్టిగా బెదిరించి వారిని విడుదల చేసేశారు. స్వస్థపరచుట అను ఆ సూచక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. అది 3వ అధ్యాయంలో వాడు వయసు చెప్పలేదు. 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ పుట్టిన మొదలకు కుంటివాడే అక్కడ యాచించేటువంటి ఆ వ్యక్తి యొక్క వయసు చెప్పాడు, 40 సంవత్సరాలకు పైగా ఉన్నవాడు అని. 23 వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చే. స్వజనులు అంటే ఎవరంటే అపోస్తలు. చూసారు, అపోస్తలు దేవుని పనిలో ఉన్నవాళ్ళు, దేవుని పనిలో సహకారులు, సొంత వారు అనే పదం ఉపయోగించబడింది ఇంకొక చోట. ఆ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపారు. వారు విని, మిగతా అపోస్తలు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి. చూసారు, 12 మంది కలిసి ప్రార్థన చేస్తున్నారండి. అపోస్తలైన 12 మంది కలిసి గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. నాథా అన్నారు. అంటే నాథా అంటే
నాథ అనేటువంటి మాటకు ఇంకా సరైనటువంటి అర్థం ఏంటంటే ప్రభు అని, సమస్తము పైన అధికారి అని. అది ఎందుకంటే పైన ఈ అధికారులు ఉన్నారు, వీళ్ళ అధికారుల దగ్గర నుంచి కదా వచ్చారు వీళ్ళందరిపైన సర్వం పైన అధికారం కలిగిన వాడా అని అర్థం. నాదా అంటే వీళ్ళందరిపైన అధికారం కలిగిన వాడా అని. నీవు ఆకాశమును భూమిని సముద్రం వాటిలో సమస్తము నువ్వు కలగజేశావు. అన్యజనులు ఏ అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అని 2వ కీర్తన అండి. మళ్ళీ 2వ కీర్తన చూసారా, 2వ కీర్తన ఎంత వివాదమైందో, 2 నెల రోజుల పైగా నుంచి మళ్ళీ 2వ కీర్తన వచ్చేసింది. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటామా ఏమంటే 2వ అధ్యాయంలో, ముఖ్యంగా 4వ అధ్యాయంలో కానీ 13వ అధ్యాయంలో కానీ 2వ కీర్తన గురించి మాట్లాడతాడు. వదిలేసేయండి దాని గురించి. ఏమంటే 2వ అధ్యాయంలో కీర్తన 2వ అధ్యాయంలో రాయబడిన విషయాలు మాట్లాడుతుంటాడు. అక్కడ ఎవరెవరు అని అంటే ప్రభువు క్రీస్తు మీద భూరాజులు లేచిరి, అధికారులు ఏకంగా కూడుకున్నారు అని మాట్లాడుతుంటారు. నీ సేవకుడు దావీదు నోట నువ్వు పలికించితివి కదా, ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పం ముందు నిర్ణయించినో వాటిని అన్నిటిని చేయుటికి నీవు అభిషేకించి నీ పరిశుద్ధ సేవకుడని యేసుకు విరోధముగా అన్నాడండి. దావీదునేమో నీ సేవకుడని సంబోధించాడు. బాగా చూడండి, తేడా గమనించండి. పైన పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు అని ఉపయోగించాడు కదా, నీ సేవకుడైన దావీదు అంటే ఆ రోజు యాక్చువల్గా దావీదును తీసుకొచ్చి యెరూషలేములో ఆయన సింహాసనం మీద అభిషేకం చేసేటప్పుడు ఫిలిస్తీన్లు తిరుగుబాటు చేస్తుంటారు. అప్పుడు రాసిన కీర్తన 2వ కీర్తన, అందులో పరోక్షంగా యేసుప్రభు గురించి కూడా అందులో మాట్లాడుతుంటాడు అనమాట. డ్యూయల్ ప్రాఫెసీ అంటారు దాన్ని, ద్విముఖ ప్రవచనం అని చెప్తుంటారు. ఓకే, అందులో ఎవరెవరు యేసుప్రభు మీద తిరుగుబాటు చేస్తారు అని చెప్తున్నాడు అని అంటే ఆయన అధికారులు అన్నాడు. తర్వాత ఎవరెవరు ఉన్నారండి అక్కడ అధికారులు. ఒకసారి 2వ భూరాజులు, రైట్ చూడండి, భూరాజులు అన్నాడు, తర్వాత అధికారులు అన్నాడు, తర్వాత అన్యజనులు అన్నాడు, ప్రజలందరూ అన్నాడు. అంటే ఇక్కడ భూరాజులు అని అంటే ఆ రోజు హేరోదు రాజే కదండి. హేరోదు ఎవరు? యేసుప్రభుని అప్పగించిన వాడు ఎవరు? హేరోదే కదా. హేరోదు రాజుగా ఉన్నాడు. అధిపతి ఎవరంటే పిలాతు, రోమా గవర్నర్గా కనబడుతున్నాడు. ఆ తర్వాత అన్యజనులు అంటే ఎవరు? సిలువ వేసింది ఎవరు? రోమా సైనికులు సిలువ వేశారు, వాళ్ళు అన్యజనులు. ఇక ప్రజలందరూ అంటే ఎవరు? యూదులైన వాళ్ళందరూ కూడా. అంటే యూదులైన నీ ప్రజలను, అన్యజనులైనటువంటి రోమీలను, అక్కడ అధిపతి అయినటువంటి పిలాతు, రాజు అయిన హేరోదు, అందరూ కలిసి మొత్తానికి యేసుప్రభుని ఏం చేశారు? ఆయనకు వ్యతిరేకంగా లేచారు, ఆయన సిలువ వేసేశారు. అయితే నీ సేవకుడైన దావీదుతో నువ్వు ఏదైతే పలికించావో అన్నాడు. కిందికి వచ్చేటప్పటికండి యేసుప్రభు కోసం మాట్లాడుతూ ఎనగురి సేవకుడే అన్నాడు, కానీ నీవు అభిషేకించి నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు అన్న పదం ఉపయోగించాడు. చూడండి, అంటే దావీదు సేవకుడు, యేసుప్రభు పరిశుద్ధ సేవకుడు. అంటే ఆ టెర్మినాలజీ, ఆ పద ప్రయోగం చూస్తున్నప్పుడు గ్రంథకర్త ఎంత జాగ్రత్తగా చేశాడో, ఆ మాట్లాడుతున్న పేతురు గారు కూడా ఎంత జాగ్రత్తగా మాట్లాడు. చూడండి, దావీదుకు యేసుకు ఆ డిఫరెన్స్ చూడండి మీరు, ఎంత చక్కగా ఆయన కోట్ చేశాడో. విరోధంగా హేరోదును పొంతి పిలాతును చూసారు, అందరి గురించి చెప్పేది నేను చెప్పాను కదా ఇందాకల్లా. హేరోదు ఉన్నాడు ఇందులో రాజుగా, పొంతి పిలాతు అధికారిగా ఉన్నాడు, అన్యజనులు రోమా సైనికులుగా ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలందరూ అనేసాడు. చూడండి, ఆయన ఆ ప్రజలతోను 4 విధాల ప్రజలు పట్టణమందు నిజముగా ఆ రోజు కూడుకున్నారు. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకు, మరలా చూడండి అక్కడ, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అన్నాడండి. అండ్ యాక్చువల్గానండి ఇది అపోస్తలులు చేస్తున్న 2వ ప్రార్థన అండి. ఇది అపోస్తల కార్యములలో అపోస్తులు చేసే 2వ ప్రార్థన. మొదటి ప్రార్థన ఎక్కడ చేశారు? మొదటి అధ్యాయంలో చేశారు. మొదటి అధ్యాయంలో ఏ విషయంలో చేశారు? 12వ అపోస్తులను ఎంచుకునేటువంటి విషయంలో. అదే కదండి, అదే కదా అక్కడ ప్రభువా మీరు మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు 24వ వచనమా, మీరు మొదటి అధ్యాయము 24వ వచనంలో యూదా తప్పిపోయాడు కదా, మరి యూదా విషయంలో ఏం చేయాలి అనేటువంటి ఆ విషయం కోసం 24వ వచనంలో మాట్లాడుతుంటాడు అనమాట. మీరు 24వ వచనంలో ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఎరిగిన ప్రభువా. అంటే ఆ మొదటి అధ్యాయంలో అపోస్తలులు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే అందరి హృదయాలను ఎరిగిన దేవుడా అని ప్రార్థన చేశారు. అందరి హృదయాలు నీకు తెలుసు కదయ్యా అని మొదటి అధ్యాయంలో ప్రార్థన చేశారు. 4వ అధ్యాయంలో ఏమని ప్రార్థన చేస్తున్నారు అని అంటే 4వ అధ్యాయంలో ప్రభువా మేము నీ వాక్యమును ధైర్యముగా బోధించినట్లు మాకు శక్తినివ్వు. మొదటి అధ్యాయంలో అందరి హృదయాలు ఎరిగిన దేవా అని ప్రార్థన చేశారు.
ఈ 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి నీ వాక్యాన్ని ధైర్యముగా బోధించుటకు మాకు శక్తినివ్వు, మాకు తోడుగా ఉండు అంటున్నారండి. ఇదండి అక్కడైనా ఇక్కడైనా వారు అడుగుతున్నదల్లా ఏంటంటే కేవలం, అయ్యా మీ వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నావయ్యా, నీ వాక్యాన్ని బలంగా తీసుకెళ్లాలనుకుంటున్నాం ప్రజల మధ్యకు, కానీ ఈ వ్యతిరేకతలు మాకు వస్తున్నాయి, రావద్దు అని కోరుకోవట్లేదండి వాళ్ళు. చూడండి అక్కడ, అయ్యా మమ్మల్ని ఆడు అన్న అనేవాడు ఇబ్బంది పెట్టాడు, లేకపోతేనేమో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇబ్బంది పెట్టారు, అక్కడ ఉన్నటువంటి సర్దుకెళ్ళ వాళ్ళు ఇబ్బంది పెట్టారు, వాళ్ళంతా నువ్వు చూడాల్సిందే, ఈ ప్రభుత్వాన్ని తొలగించేసేయి, ఈ ఈ మంత్రిని మార్చేసేయి, ఈ ప్రధానిని తీసేసేయి అని మనమైతే చేసేవాళ్ళమేమో. అలానే చేస్తుంటారు చాలామంది. ఏమండి, ఈ ప్రభుత్వం వద్దు మాకు ప్రభా, ఈ ప్రభుత్వం మారిపోవాలి ప్రభా, ఈ ప్రభుత్వం నువ్వు ఉండవలసిన పద్ధతిలో నువ్వు ఉండు, ప్రభుత్వాన్ని మార్చటం, అధికారులను తీసేయటం, పెట్టడం అది ఆయన చూసుకునే పని, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? అసలు అలా ఏం చేయలేదు వీళ్ళు ఇక్కడ ప్రార్థన. ఇక్కడ వీళ్ళు చేసే ప్రార్థన ఏంటంటే పరిస్థితులు విషమంగానే ఉన్నాయి, విషమ పరిస్థితుల మధ్య కూడా వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ప్రభువా మీకోసం నిలబడటానికి, మీ వాక్యాన్ని చెప్పటానికి మాకు అవసరమైన బలమును శక్తిని మాకివ్వు. అది ఈరోజు మనం అడగవలసింది. అంతేగాని మనకు అనుకూలంగా లేదు కాబట్టి తీసేసే ప్రభా, మార్చేసే ప్రభా, పలాయన వస్తే బాగుంటుంది ప్రభా, ఇవన్నీ మనకెందుకండి? ఇవన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా, మనపైన ఏ అధికారి ఉన్నా, మనం కోరుకునేది దేవుని సహాయాన్ని కోరుకోవాలి, దేవుని శక్తిని కోరుకోవాలి, దేవుని చూడాలి, దేవుని పనిలో మనం ఉండాలి. అంతే తప్ప ఇవన్నీ మనం చేయాల్సిన మనకు సంబంధం లేని విషయాలు. ఇక్కడ 31 మీరు చూడండి, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించేది. అంటే అక్కడ భూకంపం వచ్చిందండి, అక్కడ కంపించిందని చదువుతుంది. అంటే కంపించిందని అంటే అక్కడ ఏంటంటే ఒక సైన్ ఏంటంటే, మీ ప్రార్థన నేను విన్నాను, మీ ప్రార్థన విన్నాను ఓకే అని చెప్పడానికి ఒక సైన్, ఒక గుర్తు. ఉదాహరణకు మీరు ఆ 16వ అధ్యాయం, అపోస్తలుల గారు 16వ అధ్యాయం కూడా పౌలు శీలలు కూడా చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారట. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు కూడా ఏమైంది? భూమి కంపించింది. అంటే వాళ్ళ ప్రార్థన వెళ్ళింది, దేవుడు విన్నాడు, రెస్పాండ్ అవుతున్నాడు వాళ్ళ ప్రార్థనకు. అలా ఇక్కడ కూడా మీ ప్రార్థన విన్నాను, మీ ప్రార్థన రెస్పాండ్ అవుతున్నాను అని సంకేతం. అది 31, 32 నుంచి వద్దాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును, ఏమన్నా ముగింపులోకి వెళ్ళిపోదాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఇది చాలా కష్టం, కానీ వాళ్ళకి సాధ్యం, మనకు చాలా కష్టం. అలానే కష్టమైంది ఏం కాదు ఇది, వాళ్ళకి సాధ్యం, మనకు సాధ్యం అవుతుంది ఎప్పుడు మన మనసు అంత బాగున్నప్పుడు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి, ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినంత వారికి సమిష్టిగా ఉండదు. ఒక మంచి మాట చదివానండి, ఏంటంటే పుట్టుక మనకు 2 జన్మలు ఉన్నాయి. 2 జన్మలు అంటే ఈగలాగా మగధీరలాగా ఆ జన్మలు కాదు. ఇక్కడ 2 జన్మలు అంటే ఒకటి ఏంటంటే బయలాజికల్ బర్త్ అంటాం, అంటే తండ్రి గర్భం నుంచి రావడం మొదటి జన్మ. బైబిల్లో 2 జన్మలు అని చెప్పాడు కదా, నికోదేముతో వచ్చినప్పుడు 2వ మారు జన్మించాలని అంటాడు కదా. అంటే 2 జన్మలు ఉన్నాయి. ఒకటి తల్లి గర్భం నుంచి వచ్చే జన్మ ఒకటి, 2 బాప్తిస్మం ద్వారా పొందుకునే జన్మ ఒకటి. ఓకేనా? రైట్. మొదటి జన్మ ఉంది చూసారా, మన తల్లి గర్భం నుంచి వచ్చే జన్మలో, ఆ జన్మలో అంటే మనం అంతా ఏమనుకుంటామంటే ప్రతిదానికి కూడా నాది నాది అనుకుంటాం. పిల్లలు చూడండి, అది మందేనా కానీ అది పట్టుకున్నాడంటే నాదే అంటాడు, అంతే వాడు, అది వాడికి వచ్చేస్తుంది అంతే. ఇంకా అలా కొంత వయసు వచ్చినంత వరకు నాది 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 అనేటువంటి ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరా, పెట్టుచూ వచ్చిరా. పెట్టిరి అని లేదు అక్కడ, పెట్టుచూ వచ్చిరి అన్న పదాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ పెట్టుచూ రావడం అనేటువంటి మాట ఏంటంటే ఒకేసారి వాళ్ళు వాళ్ళకున్న అన్ని అమ్మి తెచ్చి ఒకేసారి పెట్టారని మీనింగ్ కాదు అక్కడ. అది దీన్ని కూడా మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి, దీన్ని కూడా తప్పుగా వ్యాఖ్యానం చేసేసారు. ఏంటంటే ఇది కంటిన్యూగా జరుగుతూ వచ్చింది, ఒకరోజు జరిగింది కాదు ఒకటి. రెండోది వచ్చేసి అపోస్తులు ఎవరు కూడా మీకు కలిగినవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టండి అపోస్తులు ఎవరు బోధ చేయలేదు. అక్కడ చేశారా? పేతురు గారు కానీ యోహాను గారు కానీ సంఘంలో కూర్చోండి, లేదా సంఘం నిలబడిపోయి మీరు మీకు కలిగినవన్నీ కూడా అమ్మి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అనే మాట అన్నారు వాళ్ళు? అనలేదు, వాళ్ళ బోధ చేయలేదు. కానీ వాళ్ళు ఏం చేశారట? సంఘమే, విశ్వాసులే, కుటుంబాలే వారి కలిగినవన్నీ కూడా అమ్మి వాటి వల్ల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చింది. అంటే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే పెంతెకొస్తు పండుగ సంఘం ఆరంభమైంది, అందరు ఇక్కడే ఉండిపోయారండి. అప్పుడు మీరు అనొచ్చు, ఏమన్నా అందరూ ఇక్కడే ఎందుకు ఉండిపోయారండి? సుమారు 12-13 దేశాల నుంచి వచ్చారు కదా, వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడే ఎందుకు ఉండిపోయారు? మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అంటే, వాళ్ళు కానీ యెరూషలేము వదిలేసి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు అనుకోండి, మరలా అక్కడ అపోస్తులు లేరు కదా,
వాళ్ళకి వాక్యం లేదు కదా, అప్పుడే కదా సంఘం ప్రారంభమైంది. వాక్యం కేవలం వీరి దగ్గరనే కదా ఉంది. ఇప్పుడంటే మనకు చాలా అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మనకు బోలెడు ఆపర్చునిటీస్. ఇప్పుడు మనకు ఎంతమంది సేవకులు ఆన్లైన్లో, పుస్తకాల రూపంలో, ఆ తర్వాత సేవకుల రూపంలో అంత విరివిగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా వాక్యం మనకు అందుతుంది. కానీ మరి ఆ రోజు వాక్యం ఒకే చోట దొరుకుతుంది, అది యెరూషలేములో మాత్రమే. అది 12 మంది అపోస్తలుల దగ్గర మాత్రమే దొరుకుతుంది వాక్యం. ఇప్పుడు మేము కానీ ఇప్పుడే మీ బాప్తిస్మం తీసుకొని ఇప్పుడే సంఘంలోకి వచ్చి ఇప్పుడే మేము వాక్యం ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న క్రమంలో ఇప్పుడు కానీ మేము యెరూషలేములో ఈ సంఘాన్ని వదిలేసి మేము రోమాకి వెళ్ళిపోతే, పార్థియ ప్రాంతానికి వెళ్ళిపోతే, లేకపోతేనేమో ఇంకా మేము విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ కుప్పర ప్రాంతానికి, మిగతా ప్రాంతాలకు మేము కానీ వెళ్ళిపోతే అక్కడ మాకు ఎవరు వాక్యం చెప్తారు? అక్కడ మేము దేవుళ్ళు మేము ఎలా ఎదగలం అని ఆలోచించినటువంటి వాళ్ళంతా కూడా అందుకే ఒకే చోట వాళ్ళు ఉండిపోయారు. వీళ్ళంతా ఒకే చోట సంఘంలో వాళ్ళు ఎదుగుతున్నప్పుడు సంఘం స్థానికంగా ఉన్నటువంటి విశ్వాసులైన వాళ్ళకి ఎంతకాలం వాళ్ళని పోషించగలరు, పెట్టగలరు? అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే సంఘంలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకు ఆలోచించుకొని, అయ్యో మరి మన సంఘంలో పలానా వాళ్ళకు ఏదో బట్టలు ఇవ్వట కదా అని చెప్పి వాళ్ళకి బట్టలు ఇవ్వడానికి, లేదంటే వాళ్ళకి ఆహారం లేదు కదా అని ఆహారం అవసరత వచ్చినప్పుడు సంఘంలో ఎవరెవరికి ఏ ఏ అవసరత వచ్చిందో చూసుకొని అప్పుడు ఒక్కొక్కరుగా ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఉన్నవాడిని అమ్మి తీసుకొచ్చి అపోస్తలకు ఇచ్చి, అయ్యా మన సంఘంలో పలానా వాళ్ళకి బట్టలు లేవు కదా, బట్టలు ఇచ్చేసేయండి. మన సంఘంలో పలానా వారికి ఆహారం లేదు కదా, ఆహారం ఇచ్చేసేయండి. పలానా వారికి ఆరోగ్యం బాగోలేదు కదా, బాగు చేయించేసేయండి. అంటే దాని బ్యాక్గ్రౌండ్లో జరిగినటువంటి సంఘటనలు ఇవి. అసలు యాక్చువల్ సీన్ అది. అంతేకాని ఒకేసారి మీరు అపోస్తలు ఆ రోజు సంఘం అంతా కూడా అమ్మే తీసుకొచ్చి పెట్టింది, మీరు ఎందుకు పెట్టట్లేదని అన్నారు అనుకోండి, అసలు అది ఎంత తప్పు తెలుసండి అది. అంటే అది నేను నా స్వార్థం కోసం చెప్పిన బోధ అవుతుంది అది. మీకు ఇది చూపించవచ్చు, ఇది చూపించేసి చూసావా ఆ రోజు యెరూషలేములో సంఘం ఏం చేసిందంటే వాళ్ళకున్నవన్నీ కూడా అమ్మి తీసుకొచ్చి ఎవరి దగ్గర పెట్టేసింది, అపోస్తల పాదాల దగ్గర పెట్టింది, మీరు ఎందుకు అమ్మట్లేదు అన్నాం అనుకోండి, అసలు అది రైట్ అవుతుందా? అది అంటే సంఘంలో ఎవరైనా ఇబ్బందిగా ఉన్నారు, సమస్యతో ఉన్నారు, బాధతో ఉన్నారు, అప్పుడు సంఘం అంతా కూడా స్పందించి వారి అవసరాలు తీర్చడం అనేది అందులో దాగి ఉన్నటువంటి సత్యం, సారాంశం. అది మనం గ్రహించాలి. అది అక్కడ చెప్పటం అనేది జరిగింది. అందుకే వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు. అంతేగాని అమ్మగా రాగానే మొత్తం దగ్గర పెట్టేసి నీకు 500, నీకు 500, నీకు 500, నీకు 1000 రూపాయలు అట్లా పంచలేదు. వారు అక్కర కొలది. కొంత వాళ్ళకి బట్టలు అవసరం, బట్టలు ఇచ్చేశారు. వాళ్ళకి భోజనం లేదు, భోజనం పెట్టారు. వాళ్ళకి ఆరోగ్యం బాగోలేదు, ఆరోగ్యం బాగు చేయించారు. ఇలా అన్నమాట. అంతేగాని వాళ్ళకి ఉన్నాయన్నీ అమ్మేసుకొని వచ్చేసి మొత్తం వాళ్ళ దగ్గర పెట్టేసి అందరికీ పంచే ధనాన్ని దానం చేసే కార్యక్రమం లాగా ఏం చేయలేదు అక్కడ. అది కాదు అక్కడ జరిగినటువంటి సంగతి. అయితే వారిలో ఎవరికి కొదువు లేకపోయినా అందరూ హ్యాపీగా ఉన్నారు. అది విషయం, అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు సంఘం అంటే ఒక శరీరం అండి. శరీరంలో అవయవాలలో ఏ ఒక్క అవయవం బాగోలేకపోయినా శరీరం అంతా కూడా బాధపడుతుంది కదా. అలానే సంఘం అనుకున్న తర్వాత దేవుని కుటుంబం అయితే దేవుని కుటుంబంలో ఒక కుటుంబం ఆకలితో ఉందంటే మనం ఆలోచించమా? ఆలోచించాలి. ఏమంటే ఆరోగ్యంతో బాధపడుతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు అని తెలియగానే వెంటనే మనం స్పందిస్తాము. ఎందుకంటే వాళ్ళు మన దేవుని కుటుంబంలో సభ్యులు, లేదా వాళ్ళు కూడా సంఘం అనే శరీరంలో వాళ్ళు కూడా అవయవం. వాళ్ళు బాధపడుతున్నారంటే మనం ఎలా ఆనందంగా ఉండగలం? ఇది ఆ రోజు జరిగింది. అంతేకాని ఏదో మొత్తాన్ని అమ్మేసి తీసుకొచ్చి ఒకేసారి పెట్టుచూ వచ్చిరన్న పదాన్ని చదువుతున్నప్పుడు మనకి ఏమర్థమైందంటే అవసరాన్ని బట్టి వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇది అపోస్తలు ఆజ్ఞాపించింది కూడా కాదు, సంఘముగా ఆలోచించింది. అది గొప్ప సంగతి. వాళ్ళేం ఆర్డర్ అయ్యలేదు. ఆ సందర్భంలో 36లో కుప్రులో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టాను. అపోస్తల పాదముల దగ్గర పెట్టేశాడు. ఇక్కడ 36, 37లో ఒక వ్యక్తి గురించి ఇంట్రడ్యూస్ చేశాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరంటే బర్నబా అండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానండి. ఎవరిని అందరూ పెడుతూ వచ్చారు అని చెప్పాడు కదా 34లో. మరి అందరూ పెడుతూ వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇతని పేరు ఎందుకు చెప్పాడు? మిగతా వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నదాన్ని కూడా అమ్మి తీసుకొచ్చి పెడుతూ వచ్చారు అని చెప్పిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా బర్నబా గారి పేరు ఎందుకు చెప్పాడు గ్రంథకర్త? ఎందుకు చెప్పుంటాడంటారు? మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ ఇచ్చాడు, అదేం లేదే. వారికి ఉన్నవన్నీ ఇండ్లు భూములు అన్ని అమ్మి తీసుకొచ్చి పెట్టారు. ఈయన కూడా ఆయనకున్నదంతా తీసుకొచ్చి పెట్టేశాడు. మరి మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి, ఇతని పేరు ఎందుకు చెప్పాడు? వాళ్ళందరికంటే ఎక్కువ ఇచ్చాడనా? కాదు. ఎక్కువ ఇచ్చాడనైతే కాదు, ఈక్వల్గానే ఇచ్చాడు. వాళ్ళు అమ్మింది మొత్తం తెచ్చిపెట్టి ఇతను తెచ్చిపెట్టాడు. ఎందుకు? 2 ఉన్నాయి ఇక్కడ.
ఒకటేంటంటే అక్కడ అతని కోసం రాయబడిన మాట ఏంటంటే లేవీయుడగు యోసేపు అనేటువంటి ఒక మాట లేవీయుడు అనేటువంటి ఒక మాట మనం చదువుకుంటున్నాం. లేవీయుడు అనగానంటే మనకి ఏం గుర్తుకు రావాలి? పాత నిబంధనలు లేవీయులను చదువుతున్నప్పుడు లేవీయులకు యాక్చువల్గా స్వాస్థ్యం అనేది దేవుడు ఇవ్వలేదు. లేవీయులకు స్వాస్థ్యం ఇచ్చాడా? ఇవ్వలేదు. వాళ్ళకి అక్కడక్కడ పట్టణాలలో వాళ్ళను స్థిరపడేటట్టుగా ఇచ్చాడు తప్ప వాళ్ళకి భూములు ఇవ్వలేదు, వాళ్ళకి భూభాగాలు పంచలేదు. మరి వాళ్ళు ఎలా బతకాలంటే దేవాలయం మీద వచ్చే ఆదాయంతోనే బతకాలి వాళ్ళు. అయితే దేవాలయం మీదనే ఆధారపడి బతకవలసిన లేవీయులలో కూడా భూములు కలిగిన వాడుగా ఇతను ఉన్నాడు అని అంటే మరి ఆ భూములు సంపాదించుకోవడానికి నేను ఎంత కష్టపడి ఉండొచ్చు, ఎలా దాచుకుని ఉండొచ్చు, ఎలా ప్రయాసపడి ఉండొచ్చు, ఒక్కసారి అది ఆలోచించండి. అయితే అతను ఆ భూములు కొనడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడో, ఎంతమంది తన తాత ముత్తాతల నుంచి వచ్చిందో ఆస్తి, అలాంటి దానిని కూడా ఇతను వదులుకోవడానికి సులువుగా ఇష్టపడ్డాడు అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. నెంబర్ 1 పాయింట్. మనం ఈజీగా చదువుకుంటున్నాం కానీ అంత ఈజీ కాదండి. మనకి ఏమండి నెలకు ఒక 500 ఇవ్వడం అంటే ఎంత కష్టంగా ఉంటుంది. చాలా మందికి ఇవ్వరు. 1000 రూపాయలు ఇవ్వండి, అది ఎంత కష్టంగా ఉంటుంది. ఏదో దేవుని కార్యక్రమం అన్నప్పుడు ఎంత భారంగా ఉంటుందండి. నిజంగానండి ఇచ్చే విషయాలు చూస్తుంటానండి, వీళ్ళని చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. వీళ్ళకంటే ముందు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తుంటే వాళ్ళ పితరుల్లో కూడా కొంత ఇదొకటి ఉంది వాళ్ళ జీన్స్లో. నిర్గమకాండం 36వ చదువుతున్నప్పుడు ఆయన గుడారం చేద్దామన్నప్పుడు మోషే ప్రకటన చేస్తారు కదా, ప్రత్యక్ష గుడారం చేయాలి, మరి మీలో ఎవరెవరు ఏమేమి ఉందో తీసుకొచ్చి పెట్టండి అన్నప్పుడు విపరీతంగా తెచ్చేశారట. విపరీతంగా వచ్చేసిన తర్వాత ఆయన ఒక మాట ప్రకటన చేశాడు. ఏమన్నాడంటే, మీకు దండం పెడతాను రా బాబు, ఇంకెవరు తేకండి రా బాబు, చాలా ఎక్కువైపోయింది. నిజంగానండి ఇలాంటి ప్రకటన ఇప్పటివరకు ఏ ఒక్కరైనా ఎక్కడ జయంగా మీరు విన్నారా చెప్పండి. రేపు సభలన్న తర్వాత కూడా ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారండి, ప్లీజ్ అండి ఇవ్వండి, సభలకు లేవండి, చాలా కష్టమైపోతుంది, తక్కువైపోయిందండి, మీరే అన్నారు కదండి ఇస్తారండి ఇవ్వడానికి. ఈ ప్రకటన ఇంకా కొంతమంది సభల్లో కూడా ప్రకటన చేస్తూనే ఉంటారు, సభలు అయిపోయిన తర్వాత ప్రకటన చేస్తూనే ఉంటారు. ఎందుకు మనకు అంత ఈజీగా ఇవ్వాలనిపించదండి, మనసు ఒప్పుకోదు మనకు. ఇక మరికొంతమంది చూడండి, వచ్చేస్తుంది 5 లక్షలు అంటారు, 5 లక్షలు వచ్చేస్తుంది, వచ్చేసిన తర్వాత కూడా ఇంకా ఆపండి, మనకు అవసరమైంది వచ్చేసిందనంటారా? లేదు లేదు లేదు, వస్తుంది కదా రానివ్వండి, వస్తుంది కదా రానివ్వండి, ఇంక దేనికో వాడేసుకుందాం మనం. ఇలాంటి వాళ్ళ సంఘాలలో ఎంతమంది లేరు చెప్పండి. కానీ నిజంగానంటే మోషే గారు అక్కడ 36వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, వద్దు ఇక తీసుకురాకండి, చాలు ఎక్కువైంది ఆ ప్రకటన చేస్తాడు. ఇక్కడ బర్నబా గురించి చదువుతున్నప్పుడు ఆయన తన ఆస్తిని యాక్చువల్గా ఇతను ఉన్నదేమో యెరూషలేములోనండి, వెళ్ళింది ఎక్కడికో తెలుసా? కుప్రకి వెళ్ళాడు. కుప్ర అనేది ఎక్కడంటే ఒక ఐలాండ్, అది ఒక ద్వీపం, అది చాలా దూరం ప్రయాణం చేయాలి. పౌలు గారు మొదటి ప్రయాణం ఎక్కడికి వెళ్తారు, ఇద్దరు కలిసి పౌలు బర్నబాలు. ఆ కుప్ర అనే ఐలాండ్లో ఆయనకున్న భూములను ఇక్కడ మరి పలానా వాళ్ళకి ఆరోగ్యం బాగోలేదండి, మరి ఎవరు తెస్తారండి, ఈసారి ఎవరు అమ్ముకుంటారండి తమ ఆస్తులు అని సంఘంలో ఒకరు ప్రకటన చేసి ఉండొచ్చు. సంఘం అంతా కూడుకొని, ఏమండి మరి పోయిన వారం మీకున్న ఇండ్లు అమ్ముకున్నారు కదా, అంత ముందు వారం పలానా ఆయన ఇల్లు అమ్ముకున్నాడు, మరంత ముందు పలానా భూములు అమ్ముకున్నారు, మరి నెక్స్ట్ వీక్ మరి ఎవరు అమ్ముకుంటారు అనగానే ఈయన చెప్పొచ్చు ఏమనంటే, నాది ఎక్కడో ఉందండి కుప్రలో, అంత దూరం ఎవరు వెళ్తారు చెప్పండి, నేను అంత దూరం వెళ్ళలేనండి, రాలేనండి, చాలా కష్టమైపోతుంది, ఆయన అక్కడ రేట్లు కూడా లేవండి, ఎక్కువ అమ్మినా కానీ పెద్దగా ఏం రావండి అని చెప్పొచ్చు నేను. ఎవరు ఇంకోటి ఏంటంటే ఆయనకు అసలు ఉన్నాయో లేవో కూడా వీళ్ళకి ఎవరికి తెలియదు, అది లేవని సార్ సైలెంట్గా ఉండొచ్చు కూడా. ఇన్నున్నాయి ఆప్షన్స్ తప్పించుకోవడానికి. ఎవరికి? బర్నబా గారికి. కానీ అలా మళ్ళా ఏమండి బర్నబా గారు చాలా మంచి భక్తిపరుడు కదండి, అందుకే ఓకే అవసరానిక నా దగ్గర ఉంది భూమి, నేను వెళతానుండండి అని కుప్రకెళ్ళి ఆయన భూములను నమ్మి అమ్మగా వచ్చిన మొత్తాన్ని తెచ్చి ఇక్కడ పెట్టేశాడు. అది మొదటి కారణం ఇతని గురించి చెప్పడానికి. రెండో కారణం కూడా చెప్తాను. ఇతని గురించి అండి మనం తర్వాత అధ్యాయాల్లో ఇతనితో మనం చాలా జర్నీ చేస్తాం, మనం అంటే ఇతనితో మనం చాలా మాట్లాడుకుంటాం. కాబట్టి తర్వాత అధ్యాయాల్లో ఇతని గురించి ప్రస్తావన రాబోతుంది కాబట్టి ఒక ఇంట్రడక్షన్గా ఇక్కడ చెప్పాడు గ్రంథకర్త. మీకు అర్థమైందా ఇతని గురించి ఎందుకు చెప్పాడు అని అంటే, ఒకటి ఇతను లేవీయుడు అయ్యిండు కూడా ఇవ్వడం అనేది గొప్ప సంగతి అనేది. లేవీలు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏం వచ్చిందని చూస్తారు, సేవకులు ఎప్పుడు కూడా అంతే కదండి. సేవకులు మాకేం వచ్చిందని చూస్తుంటారు తప్ప మేము కూడా ఇవ్వాలని ఎంతమంది చూస్తుంటారు సేవకులు? చాలా కష్టం సేవకుల దగ్గర నుంచి. లేవీయుడు అంటే కూడా, ఈ యాజకుడు అంటే కూడా ఎంతసేపు ఏం వచ్చిందని చూడటమే తప్ప ఇవ్వడం అనేది ఎక్కువ అలవాటు ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఇచ్చాడు కనుక, లేవీయుడై ఉండి ఇచ్చాడు కనుక సూపర్ గ్రేట్ అతను, అది కూడా మొత్తం అమ్మిది ఇచ్చేసాడు అనేది. రెండోది ఏంటంటే నెక్స్ట్ మనకు ఇక తర్వాత అధ్యాయాలలో బర్నబా గారి గురించి మనం చాలా చదువుకుంటాం. బర్నబా గారి గురించి సుమారుగానండి ఒక 25 టైమ్స్ అపోస్తల కార్యాలు చదువుకుంటాం. పత్రికల్లో ఒక 5 సార్లు బర్నబా పేరు ఉంటుంది. అంటే ఆ అధ్యాయంలో ఈ అపోస్తల కార్య పుస్తకంలో 25 మార్లు బర్నబా పేరు ప్రస్తావిస్తాడు.
కాబట్టి అక్కడ మనం చదువుకునేటప్పుడు ఈ బర్నబా ఎవరు అనే ప్రశ్న మనకు రాకుండా ఉండడం కోసం ప్రారంభంలో గ్రంథకర్త అతని గురించి పరిచయం చేశాడనమాట. అది అందుకే ఇతని గురించి చెప్పడానికి ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే 5వ అధ్యాయంలో ఒక ఫ్యామిలీ రాబోతుంది. 5వ అధ్యాయంలో ఒక కుటుంబం రాబోతుంది. భార్య భర్తలు, వాళ్ళ పేర్లు బహుశా మీకు బాగా తెలుసు అనుకుంటాను. ఎవరో కదా. ఇప్పుడు ఈ బర్నబా గారికి అననీయ సప్పీరాకి అసలు ఏమైనా పోలికలు ఉంటాయా అంటే, ముందు ఇతని గురించి చెప్పి ఆ తర్వాత ఇతనికి పూర్తి ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక భార్య భర్తల గురించి చెప్పబోతున్న గ్రంథకర్త. అందుకే ఇతను ఏం చేశాడో మీకు తెలిస్తే తర్వాత వచ్చే వాళ్ళు ఎంతటి దరిద్రులో మీకు అర్థమవుతుంది. అందుకోసం కూడా బర్నబా గారిని ఇక్కడ పరిచయం చేశాడనమాట. ఇది 4వ అధ్యాయం. దీంతో 4వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఓకేనా. 5వ అధ్యాయం చాలా బాగుంటుంది. భార్యాభర్తలు ఎవరు మిస్ అవ్వకండి, చాలా అవసరం కూడా ఈ కాలంలో భార్యాభర్తలకు. కనుక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కుటుంబ సపరివార సమేతంగా భార్యను భర్త వదిలిపెట్టద్దు, భర్తను భార్య వదిలిపెట్టద్దు. మీరిద్దరు వదిలేశారంటే దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడు. కానీ ఖచ్చితంగా ఇద్దరు కూడా రావడానికి ప్రయత్నం చేయండి, వినడానికి చాలా బాగుంటుంది. ఓకే, మరి 4వ అధ్యాయానికి కంప్లీట్గా టైటిల్ ఏమని పెట్టుకుంటారు? పేతురు యోహానుల ధైర్యం అని పెట్టుకుంటే సరిపోతుంది, బాగుంటుంది. లేదా క్రైస్తవ్యానికి తొలి హింస, తొలి శ్రమ. నెక్స్ట్ టైం 5వ అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. చదువుకోండి అప్పటివరకు 5వ అధ్యాయం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ పిల్లలను ప్రేమించి వారికి నేర్పించిన ఈ జ్ఞానం కేవలం విని ఆనందించి వదిలేయటానికి కాదు, మా అందరి జీవితాల్లో దానిని మేము అనుసరించాలి, మా బ్రతుకుల్లో ఆచరించి అనేక మందిని మీ వైపుకు ఆకర్షించాలి. అందుకే మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యం మేము ధ్యానించాలి. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో వచ్చిన మీ పిల్లలు ధన్యులు. లైవ్ ద్వారా విన్న మీ పిల్లలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. మీకోసం ఉన్నతంగా జీవించుటకు సహాయం చేయండి. మా ప్రయాణంలో తోడుగా ఉండండి. 1-2 బెంగళూరు సభలు మీకు మహిమకరంగా జరుగులాగాను కృప చేయమని, సంఘమంతటిని నాయన కుటుంబాలను నిత్యము మీ కాపుదల, మీ సంరక్షణలో భద్రపరుస్తూ మీ పని కొరకు ఆయత్తపరచుమని క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఓకే.